డివైన్ ఈవినింగ్ అండి అందరికి. 3-4 డేస్ బాగా రెస్ట్ తీసుకుంటున్నారా? రెస్ట్ తీసుకుంటున్నారా? గ్రేట్. బోర్ కొడుతుందా? రెస్ట్ తీసుకుంటున్నారా? మనలో అనమాట కదా, డల్ గా అనిపిస్తుంది కదా. ఎస్. ఫస్ట్ అయితే ముద్ర టెక్నిక్ వెళ్ళిపోతాం యాజ్ యూజువల్. ఎస్. అందరు ఎవరైతే ఆ, మన జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉన్న వాళ్ళందరూ మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ అట్ ఏ టైం వచ్చారు. దట్స్ ద గ్రేట్. ఇన్ని రోజులకి నన్ను గుర్తు చేసుకున్నారు. సో జనవరి ఫిబ్రవరి ఆ టైంలో కూడా మనకు క్లాసెస్ లో ఉన్నారనమాట. సో వాళ్ళంతా మళ్ళీ కంబ్యాక్ రావడం అనేది చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ వెల్కమ్ ఎవ్రీ వన్. వెల్కమ్ విజన్ 2025 అదిరిపోద్ది మనకి. ఓకే. ఎస్. ముద్ర టెక్నిక్ వెళ్ళిపోదాం. యా. 5, 8, ఆకాష్, ఎర్త్, వాటర్. 5, 8, ఆకాష్ని లాక్ చేయండి. కీప్ యూర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. సిట్ స్ట్రైట్. ఎస్. ఇన్హేల్. 1, 2, 3, 4, 5, 6, 7. Hold on. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold on. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold on. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold on. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Yes. Deeply exhale. Keep your hands near your eyes and open your eyes. Yes. Oh, yes. Nice. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోరా? ఎవరైతే కొత్తగా కొత్తగా ఏం లేదు, మన పాత వాళ్ళే అలా ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. రమణ గారు వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. ఎస్. సో ఇంకా ఇంకా వీడియోస్ ఆన్ చేసుకోవాలి అందరూ. వీడియోస్ ఆన్ చేసుకోండి. చాలా రోజులకు వచ్చారు కదా. ఎస్. దివ్య, నమస్తే దివ్య. సీత గారు, మహాలక్ష్మి గారు, నమస్తే అండి. సో వెలిగిపోతుంది వాళ్ళందరిని చూడడం ద్వారా. ఎస్. ఎస్. యా. నెక్స్ట్. ఎస్. సో అందరినీ గెట్ టుగెదర్ చేసేసాను ఆఫ్టర్ లాంగ్ టైం. యాక్చువల్లీ చాలా మంది ఎప్పుడో జనవరి ఫిబ్రవరి టైంలో ఉన్న వాళ్ళు, అంటే నా నా సెషన్ అయిపోయాక 6 months 7 months గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మళ్ళీ కంబ్యాక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మనం టాపిక్ వెళ్ళిపోదాం ఇవాళ. మీకు 5D. ఓకే. ఇప్పటి వరకు మనం బ్రెయిన్ తోనే మేనిఫెస్ట్ చేసాం కదా. మనకు హార్ట్ ఉందా? మనకు హార్ట్ ఉంది కదా. దాంతో మనం ఎంత మేనిఫెస్ట్ చేయొచ్చో మనం ఇవాళ ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఎస్. రెడీయా అందరూ? ఎస్. మీరు ఇంకా 2025 లో ఇంకొక స్టెప్ కాదు, 10 స్టెప్లు ఎక్కిచ్చేస్తాను, అది మాత్రం షూర్. సో జస్ట్ మీకు ఇవాళ శాంపుల్ గా మీకు చూపిస్తాను. సో 5D ఎలాగెళ్తే వెళ్తాము 5D లోకి. ఓకే. 5Dకి అండ్ హార్ట్ అండ్ మైండ్ ద్వారా మనం ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, మైండ్ ద్వారా ఎంత జరుగుతుంది, హార్ట్ ద్వారా ఎంత ఫాస్ట్ జరుగుతుందో మనం చూద్దాం ఇవాళ. ఓకే. ఎస్. చలో విల్ స్టార్ట్. ఓకే. జస్ట్ నేను బోర్డ్ అనేది యూస్ చేస్తాను. ఎవరన్నా మాట్లాడతారా? చాలా రోజులు అయింది కదా. ఎస్. మర్చిపోయారా యూనివర్స్ మేడం? 4 రోజులు అయిపోయింది. రమేష్ గారు. Divine evening, ma'am. డివైన్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. Ma'am, we are feeling very bored, madam. Actually, really, I'm telling you. ఏదో మిస్ అయిపోయినట్టు, చాలా మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఒక ఎనర్జీ లాగా ఉండేది మాకు రెగ్యులర్ గా మీ క్లాస్ ఉంటే.
సో అది మిస్ అయిపోయామేమో అనిపిస్తుంది. బట్ సడన్లీ మీరు మాకు ఎప్పుడైతే మెసేజ్ పెట్టారో, సో అగైన్ రీఛార్జ్ అయిపోయాం అనమాట. కమ్ అండ్ బ్యాక్ సెకండ్ వచ్చేసారా? ఎస్ అండ్ ఎస్. సెకండ్ థింగ్ ఏంటంటే, నిన్న అక్కడికి వెళ్ళాం మేడం, కడతాల్ వెళ్ళాము. సో ఓకే. అక్కడ ఎప్పుడైతే అల్లాబక్షు మాస్టర్ గారి దగ్గర ఉన్నామో అదే టైంలో మీరు కాల్ చేశారు. ఓ అతను ఎవరా మేడం ఎవరు? భవానీ మేడం గారికి మీరు కాల్ చేశారు. సో అక్కడే ఓకే. ఉన్నాము. సో కోఇన్సిడెన్స్ గా మళ్ళీ బాగా గుర్తొచ్చారు. సో వెరీ హ్యాపీ మేడం. చెప్పారు మాస్టర్. సార్ మాస్టర్ చెప్పారు మా అమ్మాయి, సో డాడీ అని పిలుస్తారు నన్ను అని చెప్పారు అనమాట. సో చాలా సేపు కూర్చున్నాం మేడం సార్తో. అలాగే ఓజీ రాము మాస్టర్ గారి క్లాస్ కూడా అక్కడ అటెండ్ అయ్యాము. సో గ్రేట్ ఆల్మోస్ట్ సార్. ఫుల్ డే వి స్పేర్ మేడం. ఆల్మోస్ట్ నైట్ 10 వరకు ఉన్నాము అక్కడే. సో ఓకే. బ్యూటిఫుల్ లంచ్ అండ్ డిన్నర్ వి హ్యాడ్ దేర్. సో గ్రేట్. బాగా అనిపించింది నాకు చాలా. గ్రేట్ పిరమిడ్ లో మెడిటేషన్ అంతా చేసుకుంటే ఒక లాట్ ఆఫ్ ఎనర్జీ రీగెయిన్ అనమాట. యాక్చువల్ గా చాలా బాగుంది. బట్ సో దిస్ ఈస్ ఆల్ విత్ యువర్ పాత్ ఓన్లీ వీఆర్ గోయింగ్ మేడం. సో ఇట్స్ దిస్ ఎంటైర్ క్రెడిట్ విల్ గో టు యూ అండ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డైరెక్షన్స్ చూపిస్తాము, మీరు దూసుకెళ్ళిపోవడమే అంతే. అసలు థ్యాంక్ యూ మేడం. that's థ్యాంక్ యూ. great. థ్యాంక్ యూ. And lots of love and lots of energy you have, and definite గా మనం విజన్ 2025 అదిరిపోవడమే. దట్స్ అది థ్యాంక్ యూ. ఆ మాట మాత్రం నేను ఎన్ని సార్లు అన్నానంటే మేనిఫెస్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ సింగపూర్ లో బ్రేక్ఫాస్ట్ నేను ఒక వందల వేల సార్లు అని వింటాను. సింగపూర్ లో బ్రేక్ఫాస్ట్ అని జస్ట్ అందరూ కూడా పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. సో బ్రేక్ఫాస్ట్, కెనడాలో లంచ్, ఆస్ట్రేలియాలో డిన్నర్. సో కంపల్సరీ వెళ్తాం సార్. ఇన్నిసార్లు నేను జస్ట్ ఈ మధ్య జస్ట్ ఇలా అనుకుంటే చాలు ఇలాగ అయిపోతున్నాయి. వీఆర్ సీయింగ్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్, చాలా అడ్వాన్స్ అయిపోయింది. అండ్ ఎర్త్ ఆల్సో షిఫ్టెడ్ 5D. సో లాట్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో ప్రతిది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. జాగ్రత్తగా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏ ఆలోచన చేస్తున్నారో షుడ్ బి వెరీ ఏమంటారు, చాలా జాగ్రత్తగా మనం చేయాలి యాక్చువల్లీ. కమ్ బ్యాక్ జస్ట్ 2 days ఉండండి, వచ్చేస్తాను నేను. యాక్చువల్లీ ఎవ్రీ డే ఐ విల్ కమ్. నేను ఈవినింగ్ సెషన్ 31st ఫస్ట్ ఇలా వస్తాను, అండ్ సెకండ్ డైరెక్ట్ గా మన క్లాస్ లోకి మార్నింగ్ 5 o'clock వెళ్ళిపోతాం. ఓకే. మీరు ఎవరైనా ఉంటే వాళ్ళకి లింక్, ఇది ఓన్లీ పాత స్టూడెంట్స్ వరకు మాత్రమే. ఎవరైతే మన సెషన్స్ జనవరి నుంచి ఉన్నారో వాళ్ళకి మాత్రమే అనేది ఇచ్చాను. సో రేపటి నుంచి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ దే కెన్ ఎంటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కార్తిక్ గారు, హలో సార్. మీది లాటరీ మాత్రం నేను ఇవ్వలేకపోయాను. మిమ్మల్ని చూసాక నాకు గుర్తొచ్చింది. ఇవాళ రేపు ఖచ్చితంగా అయితే మీకు ఇచ్చే తీరుతాను, ఎందుకంటే ఐ వాజ్ బిజీ షెడ్యూల్. నేను ఇందాక 5:30కి వచ్చాను సార్. మీరు రమేష్ గారు మీరు అపాయింట్మెంట్ అడిగారు కదా, నేను మార్నింగ్ నుంచి బయటే ఉన్నాను. నేను 5 o'clock వచ్చాను. సో కుదరలేదు నాకు. బట్ వన్ డే డైరెక్ట్ గా విల్ మీట్ డెఫినెట్ గా. ఎస్ ఎస్. నాయుడు గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ సార్. నాయుడు గారు, వీఆర్ మిస్సింగ్ యాక్చువల్లీ. అందరూ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్, కమ్ బ్యాక్ సార్. దట్స్ ద గ్రేట్ సీయింగ్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్. రామకృష్ణ గారు ఈ రోజు బిజీ అమ్మా. ఈస్ నాట్ కమింగ్ అన్నాడు టుడే క్లాస్. ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే. యా. డివైన్ ఈవినింగ్ మ్యామ్. అందరిని చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు పొద్దునే అన్నాను కదా నాయుడు సార్ ని మిస్ చేస్తున్నానని. నమస్కారం సార్. పొద్దునే మేడం కి మెసేజ్ పెట్టాను, సార్ ని మిస్ చేస్తున్నాము, వస్తే బాగుంటుంది. ఫస్ట్ క్లాస్ ఓపెన్ చేయగానే సారే కనిపించారు నాకు స్క్రీన్ మీద. ఆ చైర్, ఆ వెనకాల ఆయన ఏంటిది షో కేస్ అనుకుంటా, అది అల్మరా, అది చూసి అరే నాయుడు సార్ వచ్చినట్టున్నారు, ఆయన వచ్చి కూర్చున్నారు అప్పుడే. నేను 7కే. బాగున్నారా సార్? అండ్ మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని అందరినీ చూసేసి, చాలా నెలలు. సో చలో విల్ స్టార్ట్. మనం స్టార్ట్ చేసేద్దాం దివ్య. అండ్ ఆఫ్టర్ సెషన్ డిస్కషన్ చేద్దాము. అండ్ ఎవ్రీవన్ ఇస్ రెడీ ఉన్నారు. సో వీ హ్యావ్ టు మూవ్ ఆన్. దివ్య, ఆర్ యు దేర్? ఆఫ్టర్ దట్ విల్ మీట్. యా. సో అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఏం పడుకొని వింటున్నారా? ఇవాళ మేడం ఏం చెప్పర్లే, ఏదో ఒకటి చెప్తారు కానీ అట్లా ఏమైనా ఉందా? ఏమీ లేదు. నేను ఏదైనా చెప్పానంటే రాసుకోవాల్సిందే మీరు, తప్పదు ఇంకా. సో ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి.
వీడియోస్ ఆన్ చేసుకోండి. సో నేను జస్ట్ బోర్డ్ అనేది యూస్ చేస్తాను. సో మీకు ఒక ఐడియా రావాలి. సో మేనిఫెస్టేషన్ ఇంకా జెట్ స్పీడ్ లోకి వెళ్ళాలి. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ద టాపిక్. ఓకే, సో అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయాను ముందు. ఫస్ట్ నేను చెప్పాల్సింది, నేను మ్యూట్ లోకి వెళ్ళిపోయాను, అందరు మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ వాట్, వేసేసుకోండి. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ మీకు. మీరు డయాగ్రామ్ వేసేసుకోండి. ఓకే, ఇదంతా కూడా క్వాంటమ్ ఫీల్డ్ అంటాం మనం. యూనివర్స్ లో క్వాంటమ్ ఫీల్డ్. నేను అంటాను కదా, మనకి యూనివర్స్ నుంచి మన అకౌంట్ మనకు ఉంటుంది, మన అకౌంట్ మనకు ఉంటుంది అని చెప్తాం కదా. ఇక్కడే ఉంటుంది మన అకౌంట్ అనేది. ఓకే, ఈ కింద దిస్ ఈస్ కాల్డ్ 5D. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో దిస్ ఈస్ 3D. అంటే మన హౌస్ కానీ, ఓకే, చెట్లు కానీ, వాట్ ఎవర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్, అండ్ మనము. ఓకే, ఇది మనము. ఓకే, ఓకే కదా, పర్లేదు, చిన్నగా ఉన్నాం. ఓకే, ఇక్కడ వాట్ ఎవర్ మేబీ ఏదో వేస్తున్నాను నేను. ఓకే, ఎనిమల్స్ వాట్ ఎవర్ మేబీ. సో థింగ్స్ ఏమేమి ఉంటుంది, జనాలు ఉంటారు, పీపుల్, థింగ్స్, ఆబ్జెక్ట్స్, సో అన్ని అంటే మన ఫిజికల్ లో ఏవైతే ఉంటాయో అన్ని కూడా 3D. అంటే మనం ఇప్పుడు 3Dలో ఉన్నాం. హౌస్ కానీ, మీ పెన్ కానీ, వాట్ ఎవర్ మేబీ 3Dలో ఉన్నాం. ఈ 3Dలో ఉన్న వ్యక్తి క్వాంటమ్ ఫీల్డ్ లోకి టచ్ అవుతేనే, ఇక్కడ మీకు ఒక హౌస్ ఉంటుంది, డ్రీమ్ హౌస్ ఉందా లేదా? డ్రీమ్ హౌస్ ఉంది. ఒకరికి కార్ ఉంటుంది, కార్ ఉంటుంది. ఓకే, ఒకరికి జాబ్ ఉంటుంది, ఒకరికి ప్రమోషన్స్ ఉంటాయి, ఒకరికి మనీ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. క్వాంటమ్ ఫీల్డ్ లో ప్రతి ఒక్కటి ఉంది. ఎప్పుడైతే మనం మరి ఎలా టచ్ అవ్వాలి క్వాంటమ్ ఫీల్డ్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, 5Dలో టైం ఉండదు. నో టైం, నో టైం. ఓన్లీ 3Dలో మాత్రమే టైం ఉంటుంది. రాసుకోండి. దిస్ ఈజ్ ఏ క్వాంటమ్ ఫీల్డ్ అంటారు. క్వాంటమ్ ఫీల్డ్ ఇప్పుడు నెక్స్ట్ 11 days క్వాంటమ్ ఫీల్డ్ మీదనే ఉంటుంది. 11 days మనం ఇప్పుడు ఏదైతే జనవరిలో స్టార్ట్ చేస్తున్నామో క్వాంటమ్ ఫీల్డ్ మీదనే ఉంటుంది. క్వాంటమ్ ఫీల్డ్ ఇది 3D. ఓకే, వాట్ ఎవర్ మేబీ ద ఎర్త్ డైమెన్షన్ మనది. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా కనెక్ట్ అవుతాము అని అంటే, ఈవెన్ ఏ ఎనిమల్స్ కి కానీ, ఏ వస్తువు కానీ మేనిఫెస్ట్ చేయలేదు. ఓన్లీ ద హ్యూమన్ బ్రెయిన్, ఏదైతే మన బ్రెయిన్ ఉందో ఆ బ్రెయిన్ ద్వారానే మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. మన బ్రెయిన్ ద్వారానే మనము మేనిఫెస్ట్ చేయగలుగుతారు. క్వాంటమ్ లో
మనం చూడలేం. యాక్చువల్ గా మనం మేనిఫెస్ట్ చేస్తాం కానీ మనం చూడలేం. కెనాట్ సీ. మనం ఏం చూడలేము. మేనిఫెస్ట్ అవుతుందా లేదా చూస్తున్నామా? మనం క్వాంటం పైన మనం ఇల్లు అనుకుంటున్నాము, కానీ మనం చూడగలిగేది ఏంటి? త్రూ విజువలైజేషన్. ఎస్, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ క్వాంటమ్ ఫీల్డ్ లో మనం ఇది ఏదైతే హౌస్ అనుకుంటున్నామో, ఒక సిచ్యువేషన్ అనుకుంటున్నామో, అవన్నీ ఎక్కడ చేస్తున్నాము? విజువలైజేషన్ ద్వారానే 5Dకి కనెక్ట్ అవుతున్నాం. నో పీపుల్, స్పేస్, టైమ్, డిస్టెన్స్ ఏవి లేదు. జస్ట్ వీ కెన్. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి మాత్రమే టైం ఉంటుంది, క్వాంటంలో టైం లేదు. ఎవరి అకౌంట్ $1,00,000 $1,00,00,000 ఏ ఉన్నా కూడా అన్ని కూడా పైనే ఉన్నాయి. త్రూ బ్రెయిన్ మాత్రమే ఎవ్రీథింగ్ ఇస్. మీకు అర్థమవుతుంది కదా? లెట్ మీ నో. ఎస్, అర్థమవుతుంది కదా? బ్రెయిన్ ద్వారానే 5Dకి కనెక్ట్ అవుతాం. ఓకే, ఎలా 5Dకి కనెక్ట్ అవ్వడం? ఇంకోటి ఏంటంటే క్వాంటమ్ ఫీల్డ్ లో ఏం జరుగుతుందో మనం చూడలేం కదా. నార్మల్ గా మనం చూస్తామా క్వాంటమ్ లో ఏం జరుగుతుందో? లేదు, వీ కెనాట్ సీ. ఓన్లీ త్రూ బ్రెయిన్ మాత్రమే కనెక్ట్ అవుతాం. త్రూ బ్రెయిన్ లో విజువలైజేషన్ ద్వారా మనం కనెక్ట్ అవుతాం. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మనం 5Dకి కనెక్ట్ అవుతాం. ఇది ఒక్కసారి చూసుకోండి. ఎస్, డన్. ఇక్కడ బ్రెయిన్ లో ఎప్పుడైతే ఈ యూనివర్స్ కి కనెక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నామో, ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, మనకు హౌస్ కావాలి. ఎగ్జాంపుల్ గా నేను హౌస్ చెప్తున్నాను. ఎస్, ఈ హౌస్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో అన్ని ఐ కెన్ అచీవ్ ఇట్, ఐ కెన్ అచీవ్ ఇట్, దిస్ ఈజ్ మైండ్. అంటే పాజిటివ్. ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా పూర్తిగా వీటి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారో, విజువలైజేషన్ అంతా చేస్తారో పాజిటివ్ గురించి, 3Dలోకి వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఎస్, మీరు మీరున్నది 3D. 3Dలో కష్టపడాలి, టైం పడుతుంది. అదే క్వాంటమ్ ఫీల్డ్ అనుకోండి, దాంట్లో టైం లేదు, చిటికలో అయిపోతుంది, చిటికలో అయిపోతుంది. బట్ యూ హ్యావ్ టు మ్యాచ్ ఫర్ ది ఫ్రీక్వెన్సీ. మీరు ఇక్కడుండి ఇక్కడున్న సెటప్ ని ఎలా రీచ్ అవుతారు? మన ఎనర్జీ లెవెల్స్ రైజ్ అయినప్పుడు మాత్రమే మీరు ఇంక్రీజ్ అవుతారు. క్వాంటమ్ ఫీల్డ్ ఇక్కడ ఉంది, 3D మనం ఇక్కడ ఉన్నాము. ఏదైతే క్వాంటమ్ ఫీల్డ్ కి టచ్ అవ్వాలంటే మీ రైజింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడే మీరు మ్యాచ్ అవుతారు. మీకు అర్థమైందా ఎలా 3Dని మనం హిట్ చేసుకోవాలో? రైట్, చూడండి ఒక్కసారి చూడండి. పూర్తిగా ఎవరికైనా కాంపిటీషన్ ఉందా? ఈ భూమి మీద ఎవరికైనా కాంపిటీషన్ ఉందా? ఎవరి అకౌంట్ వాళ్ళకే ఉందిగా మనీ. రైట్, ఎవరికైతే కావాలో చెప్పండి. ఎన్ని కోట్లు కావాలి? ఆల్రెడీ యూనివర్స్ నుంచి డ్రాగ్ చేసి అకౌంట్ వేసుకున్నారు కదా. ఎస్, సో పూర్తిగా మీకు ఈ భూమి మీద ఎవరికి సంబంధం లేదు. మీకు 1,00,000 కోట్లు కావాలా? డైరెక్ట్ గా మీరు క్వాంటమ్ ఫీల్డ్ నుంచి డ్రాగ్ చేయడమే. ఇప్పుడు వరకు పక్కన అకౌంట్కి వెళ్ళి చూస్తున్నారు అందరూ, కానీ ఎవరి మైండ్ ద్వారా వాళ్ళు డ్రాగ్ చేసుకోవడమే. ఎవరు వాళ్ళ అకౌంట్ ఉంటుంది. నీకు ఇల్లు కావాలంటే ఇల్లు డ్రాగ్ చేసుకో, ఓకే. హౌస్ కావాలంటే హౌస్, కార్ కావాలంటే కారు, మనీ కావాలంటే మనీ. వీ హ్యావ్ టు డ్రాగ్ అవర్ సెల్ఫ్. మన పైన క్వాంటమ్ ఫీల్డ్ నుంచి డ్రాగ్ చేయడమే. అలాంటప్పుడు కాంపిటీషన్ అనేది ఏమీ లేదు అక్కడ. ఓకే, ఇది అర్థమైందా? సో యూనివర్స్ అనేది ఇలాగా మనకు వర్క్ అవుతుంది త్రూ బ్రెయిన్. సో బ్రెయిన్ లో మనము మన బ్రెయిన్ ద్వారా మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 10x స్పీడ్ లో మనం ఇంకా మేనిఫెస్టేషన్స్ ఎలా చేయాలో మనం చూద్దాం. ఇక్కడ వరకు డౌట్స్ లేదంటే ఐ విల్ రబ్ ఇట్. అర్థమైంది కదా? క్వాంటమ్ ఫీల్డ్ ఉంది. నెక్స్ట్ 11 days వీఆర్ హిట్టింగ్ ద క్వాంటమ్. ఎస్, రెడీయా? ఎస్, సో దట్స్ గ్రేట్. సో దిస్ ఈజ్ వాట్. మీరు ఏదన్నా కూడా ఫిజికల్ వరల్డ్ లో మీరు కష్టపడి చేసినప్పుడు సంవత్సరం పడుతుంది. అదే మీరు క్వాంటమ్ ఫీల్డ్ టచ్ చేస్తే విత్ ఇన్ నో టైం, ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతే మేబీ 2 days 1 month, దట్స్ ఇట్. 1 year అవ్వాల్సింది కూడా 1 month లో అయిపోతుంది. దట్స్ వాట్ వీ వాంట్. చాలా ఫాస్ట్ గా ఈసారి మేనిఫెస్టేషన్స్ మనం ముమ్మరంగా చేసుకోవాలి. ఓకే, 2025 లో చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. రైట్, సో దిస్ ఈస్ వాట్ క్వాంటమ్, దిస్ ఈస్ క్వాంటమ్ ఫీల్డ్. మీకు ఈ డెప్త్ గా చాలా వస్తుందండి. సో మీరు రెడీగా ఉండండి నెక్స్ట్ 11 days కి. ఓకే, దిస్ ఈజ్ వాట్. ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే జస్ట్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ రెడీ. ఓకే,
ఎస్ ఎస్. సో జస్ట్ మీరు రైట్ డౌన్. ఓకే, అర్థమైంది కదా? ఓకే, 3Dలోనే మీరు కష్టపడాలి, 5Dలో లేదు. 5Dని కనెక్ట్ అవ్వాలంటే మన బ్రెయిన్ ద్వారా మనం కనెక్ట్ అవుతాం. బ్రెయిన్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా ఇంక్రీజ్ అవ్వాలి అనేది మనం చూద్దాం. క్వాంటమ్ ఫీల్డ్లో నో టైం, ఎప్పుడు ఎలా పడుతుందో తెలియదు. ఎస్, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ని రోజులు వెంకటేశ్వర గారికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన నిన్న ఏం జరిగింది, సార్ అలా కామ్గా ఉన్నారు. ఒకరోజు జస్ట్ గా నిన్నగాక మొన్ననే 7 పాలసీస్ 1 డేలో చేశారు. మామూలుగా 3Dలో ఎంత టైం పడుతుంది 7 పాలసీస్ అంటే? మామూలు విషయం అది కాదు. అసలుకి 7 పాలసీస్ అంటే అవతల వ్యక్తి నమ్మాలి, ఇవ్వాలి, ఎంత పని ఉంది. బట్ హీ హిట్టెడ్ అస్ 5Dని హిట్ అయ్యారు. విత్ ఇన్ నో టైం 1 డేలో 7 పాలసీస్ చేశారు. దట్స్ వాట్ అంటే, ఎవరు ఏదైనా చేయగలిగే సత్తా దీంట్లో ఉంది 5Dలో. సో ఈ 5Dని మనము హిట్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా? ఎస్, మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి సో దట్ మీ ఫేస్ ఫీలింగ్స్ నాకు అర్థమైపోతాయి. అర్థం అవుతుందా లేదా అనేది జస్ట్ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. మీరు చూస్తే సరిపోద్దా? ఇన్ని రోజులు అయింది కదా, వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఓకే, డన్. రాణి చెయ్యు, వంటకు వచ్చే ఏది డిన్నర్కి వచ్చేస్తాను నేను మీ ఇంటికి. నేను ఇంకా చేయలేదు, క్లాస్ మీదనే ఉంటాను. ఎస్. సో యూనివర్సిటీ అర్థమైంది, 3D 5D. ఎస్, నౌ విల్ టేక్ అనదర్ వన్. హౌ టు మేనిఫెస్ట్, హౌ టు మేనిఫెస్ట్. ఎంత స్పీడ్ పెట్టుకుందాం చెప్పండి? ఎంత స్పీడ్ పెట్టుకుందాం? ఎంత స్పీడ్ చెప్పండి? ఇంటూ ఎంత స్పీడ్, ఎంత స్పీడ్ వెళ్దాం? అందరు జస్ట్ వీడియోస్ అన్మ్యూట్ చేసుకోండి. Instant, madam. That's great, sir. Yes, There is no great. time limit. You have to hit the bull. That's all. Yes, yes, yes. చెప్పండి మీరు. ఇంకా మీ మీ మైండ్ లో ఎవరికైనా ఉందా? సార్ అయితే మాత్రం జెట్ స్పీడ్ లో చెప్పేశారు. రైట్. సో హౌ టు మేనిఫెస్ట్ 4000 టైమ్స్ ఫాస్టర్. బాగుంది కదా ఫిగర్? ఎస్, 4000 స్పీడ్ ఫాస్టర్ లో మన మేనిఫెస్టేషన్స్ అవ్వాలి. ఎలా అవుతాయి? జస్ట్ యూ సీ దా. ఇప్పటి వరకు మన బ్రెయిన్ ద్వారానే, ఇది మనమే, కొంచెం ఫీల్ అవ్వద్దండి. ఓకే, ఇది మనమే, పర్లేదు. ఓకే, సో మనకు దిస్ ఈజ్ అవర్ బ్రెయిన్. ఇది మన హార్ట్. అట్లనే లక్ష్యం. ఓకే, ఇది మన బ్రెయిన్, దిస్ ఈజ్ అవర్ హార్ట్. ఒప్పుకుంటారా? పర్లేదు, ఓకే, ఒప్పుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పటి వరకు మనం బ్రెయిన్ లో 10x స్పీడ్ మాత్రమే వెళ్తుంది. అంటే మన వైబ్రేషన్ ఎలా ఉంది? జస్ట్ ఇంతటి వరకే, యూనివర్స్ కి జస్ట్ ఇంతవరకే. ఎస్, నెక్స్ట్ త్రూ హార్ట్ ద్వారా 4000 ఫాస్టర్ లో ఇంటూ 100 ఎలక్ట్రిక్, 4000 మ్యాగ్నెటిక్. ఎంత స్పీడ్ వెళ్తుంది? 4000 మ్యాగ్నెటిక్ స్పీడ్ వెళ్తుంది. 100x ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్తుంది. ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారానే మనం మేనిఫెస్టేషన్స్ చేస్తాం. ఇస్ ఆర్ నో? కరెక్ట్. సో మనం హార్ట్ ద్వారా ఏదైతే చేస్తున్నామో, హార్ట్ ద్వారా మనది ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా 4000 అంటే ఏంటి? ఇంకా మొత్తం భూమండలం అంతా మందే. మన స్పేస్ క్వాంటమ్ ఫీల్డ్ ని కూడా హిట్ చేస్తాం. త్రూ హార్ట్ ద్వారా మనం మన మేనిఫెస్టేషన్ ఉన్నాయో మనం చేస్తాం. చూడండి, ఒకసారి రాసుకోండి, జస్ట్ రైట్ డౌన్. మీరు అనుకుంటారు
బ్రెయిన్ పవర్ఫుల్ అని కదా. ఎస్ ఆర్ నో? బ్రెయిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? ఎస్. మరి హార్ట్ పవర్ హౌస్. దిస్ ఈజ్ అ పవర్ హౌస్. పవర్ఫుల్ పవర్ హౌసా? పవర్ఫుల్, రైట్? సో బ్రెయిన్ పవర్ఫుల్ అయితే దాని మూలం ఎక్కడి నుంచి వస్తుంది? హార్ట్ ద్వారా పవర్ఫుల్ అవుతుంది. పవర్ హౌస్ అది అంటే ట్రాన్స్ఫార్మర్. ఇంక దానికి మించి ఏదైనా ఉంటే ఇంకా అదే అనమాట. పవర్ హౌస్ అంటే ఇంకా అల్టిమేట్. జనరేషన్ అంతా అక్కడే జరుగుతుంది. అప్పుడప్పుడు నేను ట్రిపుల్ కాబట్టి అప్పుడప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. సో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అన్నట్టు పవర్ హౌస్ ఇవి చూసినప్పుడు అంతా వైబ్రేషన్ వస్తుంది, ఎందుకంటే నేను ట్రిపుల్ కాబట్టి. సో దట్స్ ఆల్. సో పవర్ హౌస్ అర్థమైందా? ఎస్. పవర్ హౌస్ అంటే వీటి ద్వారా మన సృష్టి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటి వరకు అర్థమైందా? ఎస్, రాసుకున్నారా? ఎప్పుడైతే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ హార్ట్కి వెళ్ళినప్పుడు బాగా ఫీలింగ్స్ కానీ, మీకు కార్ కావాలి, రైట్? కార్ కావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉండాలి? ఎస్. అవ్వడం. మీరు అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోవాలి, డిస్టర్బెన్స్ వస్తుంది. జస్ట్ శాంపుల్ చెప్తాను. సో మనం 4000 ఫాస్ట్ వెళ్ళడానికి బ్రెయిన్ హార్ట్ ఉంటే హార్ట్ 10x స్పీడ్ మాత్రమే వెళ్తుంది. దిస్ ఈస్ బ్రెయిన్ ఈజ్ అ పవర్ఫుల్. కానీ హార్ట్ 10x కాదు కదా, 4000 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రన్ అవేలో ఉంది. 100 ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో, అంటే ఎన్ని రెట్లు అది ఫాస్ట్ ఉందో చూడండి మీరు. ఓకే. అండ్ బ్రెయిన్ అనేది పవర్ఫుల్ అయితే హార్ట్ అనేది పవర్ హౌస్. మనం ఎలాగా వీటిని మ్యాచ్ చేసుకోవాలి? ఈ హార్ట్ తో మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఎలా అవుతుంది? హార్ట్ కి ఫీలింగ్సే తెలుసు, బాధ తెలుసు, ప్రేమ తెలుసు, ఇవి మాత్రమే తెలుసు. బ్రెయిన్ కి థాట్స్ మాత్రమే లాంగ్వేజ్. కానీ హార్ట్ కి పెయిన్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవే తెలుసు. ఎప్పుడైతే మీరు ఇప్పుడు కార్ కావాలి, ఎగ్జాంపుల్ గా కార్ కావాలి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కార్ వస్తే ఇలా ఉంటామా? ఆ ఫీలింగ్ వేరు. ఎప్పుడైతే మీకు కార్ అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు, నౌ ఐఎమ్ ద ఓనర్, ఇప్పుడే కార్ కింద పెట్టేసి, లేదంటే షోరూమ్ లో ఉన్నప్పుడు ఎలాగైతే ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఎగ్జాక్ట్ గా మీరు మ్యాచ్ అవ్వగలిగితే జెట్ స్పీడ్ లో 4000 ఫాస్ట్ అవర్ లో మీకు మేనిఫెస్ట్ అవుతాయి. ఇక్కడ ఒక లూప్ సిస్టమ్ ఉంది యాక్చువల్ గా, మీకు అది కూడా డిస్కషన్ చేస్తాను. బట్ మీకు అర్థమైందా? హార్ట్ ద్వారా కూడా నెక్స్ట్ 11 days హార్ట్ తో మనం ఎలా వైబ్రేట్ అవ్వాలనేది కూడా మనం నేర్చుకుందాం. మీకు అర్థం కావాలి ఇప్పుడు ఏం జరుగుతుంది. హార్ట్ మైండ్ ద్వారా ఎలాగా పవర్ హౌస్ కదా. ఎస్, అర్థమైందా? హార్ట్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ అండి. సో ఇక్కడ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి హార్ట్ నుంచి మళ్ళీ బ్రెయిన్ కి. ఇది ఒక లూప్ సిస్టమ్ లాగా జరుగుతూ ఉంటుంది. ఈ లూప్ సిస్టమ్ లో మనం ఎంత ఫాస్ట్ గా ఫీలింగ్స్ కానీ జనరేట్ చేసుకోగలుగుతామో, జనరేట్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా మీకు మేనిఫెస్టేషన్స్ అవుతాయి. బ్రెయిన్ తో కాకుండా ఫీలింగ్స్. హార్ట్ ఇంకొకటి పవర్ హౌస్, అది గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ లో మనం ఓన్లీ చెప్పడం వరకే, అంటే మనం అఫర్మేషన్స్ ఇవన్నీ చేస్తుంటాం, అదొక ట్రాక్. బట్ హార్ట్ లో ఫీలింగ్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఎస్ నేను కొత్త కార్ కొనేసాను అన్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇలా ఉంటుందా? కాంప్రమైజ్, నేను కొత్త కార్ కొనేసాను, వెరీ హ్యాపీ. అదే బిఎండబ్ల్యూ కార్ ఉంటే అసలు మామూలుగా ఉంటాం ఇలాగా? మన బీరువాలో మన దగ్గర ఒక ₹1,00,00,000 ఉందంటే ఇలా కూర్చుంటామా? అసలు ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది? వై కాంట్ యూ మ్యాచ్ దట్ ఫ్రీక్వెన్సీ? వై కాంట్ యూ మ్యాచ్? అంటే ఉంటేనే ఆనందపడతారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఉన్నప్పుడు ఎలాగైతే ఆనందం జనరేట్ చేసుకుంటారో ఆ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో దట్ ఈస్ వాట్ 4000 ఫాస్టర్. మీరు 4000 జెట్ స్పీడ్ లో ఫాస్టర్ గా మేనిఫెస్ట్ అవ్వాలంటే మీ లోపల ఫీలింగ్స్ జనరేట్ ఎగ్జాక్ట్లీ రావాలి. ఇట్ ఈస్ డూ ప్రాక్టీస్ ఓన్లీ. మీరు విజువలైజేషన్ చేసుకొని ఆ మూమెంట్స్ అంతా, ₹1,00,00,000 డబ్బులు ఉన్నప్పుడు ఏదైతే మీరు ఫీలింగ్ ఉంటుందో, అండ్ ఏదైతే కొత్త హౌస్ లో మీరు గృహప్రవేశం చేసినప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుందో, వై కాంట్ యూ జనరేట్? వచ్చాక ఫిజికల్ వరల్డ్లోకి వచ్చాక నేను ఆనందపడతానంటే దిస్ ఇస్ నాట్ దట్. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ యూనివర్సల్ లా తెలుసుకోండి మీరు. ఓకే.
ఒక చెస్ పర్సన్ గుణేష్ కొన్ని వేల సార్లు తన మైండ్ లో తన వరల్డ్ ఛాంపియన్షిప్ అని ఫిక్స్ అయిపోయాడు. పదే 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 చేయడంతో గన్ షాట్ గా తను అయ్యడం లేదా, తన ఏజ్ లో తన యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. మనం కూడా అంతే. మన ఫ్యామిలీలో ఫస్ట్ మల్టీ మిలియనర్స్ మనమే ఉండాలి, ఎవరు ఉండొద్దు. ఎస్, సెల్ఫిష్ ఎస్ ఉండాలి. దట్స్ వాట్ మనకు విశ్వంలో ఉన్న ప్రతి సంపదకు మనకు అర్హత ఉంది. అండ్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, మనం చేయాలి. కానీ వేరే వాళ్ళు ఎలా చేయగలుగుతారు? వాళ్ళకి ఇది అసలు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనే యూనివర్స్ అంటే మనం పైనుంచి కింద వరకు చూసే వాళ్ళు ఉన్నారు, ఇంకా తెలియదు. వాళ్ళని పిటి లిటరల్లీ వాళ్ళు అనుకుంటారు ఏంటో వీళ్ళని, కానీ నిజమైన వాళ్ళు వాళ్ళే. పిటిగా చూడాల్సింది వాళ్ళనే మనం యాక్చువల్ గా, పాపం తెలియదు కాబట్టి. వన్స్ తెలిస్తే మనకన్నా ముందే వచ్చి కూర్చుంటారు క్లాస్ లో, బట్ దే డోంట్ బిలీవ్ అనమాట. దట్స్ వాట్. ఎస్. సో అర్థమైందా? సో మనం నెక్స్ట్ సెషన్స్ లో క్వాంటమ్ ఫీల్డ్ ని మనం క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ బ్రెయిన్ అండ్ హార్ట్ కోహరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, డాక్టర్ జో డిస్పెన్సా తన వెన్నుపూసని ఫ్రేమ్ చేసుకొని విత్ ఇన్ 10 వీక్స్ లో, అంటే డాక్టర్ జో డిస్పెన్సా ఒక యాక్సిడెంట్ లో, తనకి యాక్సిడెంట్ అయినప్పుడు తన వెన్నుపూస విరిగిపోయింది, 6 వర్టిబ్రేట్స్ విరిగిపోయినాయి. లైఫ్ టైం బెడ్ రెస్టే, ఇంకా లైఫ్ లో నిలబడే ఛాన్స్ కానీ ఆస్కారం కానీ ఏదీ లేదు. ఓకే, బట్ తను హీఈస్ అ రామ్తా స్టూడెంట్. అండ్ తన ఇంటెలిజెన్స్ అంటే మన లోపల ఒక శక్తి ఉందని నమ్మారు. నమ్మి క్వాంటమ్ ఫీల్డ్, దట్ ఈస్ వాట్ 5D. 5D చెప్పాను కదా, 5Dలో తను వెన్నుపూసని ఫ్రేమ్ చేసుకున్నారు ఆయన 5Dలో. అదే 3Dలో జీవితంలో ఇంకొకసారి లేసే పరిస్థితే లేదు. కానీ 5Dలో తను వెన్నపూసని ఫ్రేమ్ చేసుకొని విత్ ఇన్ 10 వీక్స్, 10 వీక్స్ అంటే ఎంత? ఒక మంత్ కి మనకు 4 వీక్స్ వస్తాయి, అంటే 2.5-3 months లో తను వెన్నుపూసనే ఫ్రేమ్ చేసుకునే విధంగా వచ్చి వితౌట్ నో ట్రీట్మెంట్ అక్కడ ఏ ట్రీట్మెంట్లు జరగలేదు. ఓన్లీ తన విజువలైజేషన్ ద్వారా పడుకొనే తను ఏ సిచ్యువేషన్ అయితే చూసుకోవాలనుకుంటున్నారో, ఎక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయాలనుకుంటున్నాడు, బీచ్కి వెళ్ళాలనుకున్నాడు, అవన్నీ కూడా తన బ్రెయిన్ లో విజువలైజేషన్ ఎక్కడ చేసుకున్నాడు? 5Dలో చేసుకున్నాడు. 5Dలో చేసుకొని తన వెన్నుపూసని ఫ్రేమ్ చేసుకొని 10వ వారంలో తను బయటకు వచ్చేసాడు. అది మరి 4000 స్పీడేనా? 4000 స్పీడే వేస్తున్నావు కదా. అసలు లేచే పరిస్థితి లేని వ్యక్తి 4000 జెట్ స్పీడ్ లో వస్తున్నాడు అంటే మీరు చూడండి. రైట్. సో ప్రతి ఒక్కరికి క్వాంటమ్ ఫీల్డ్ లో మనకి ఎన్ని కోట్లుగా కావాలన్నా, మల్టీ మిలియనర్ బిలియనర్స్ కావాలన్నా, ఎవరి వాళ్ళకు ఉంది. ఎవరు కాంపిటీషన్ కాదు. మీరు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వండి, క్వాంటమ్ ఫీల్డ్ లో నుంచి మన ఎర్త్ కి డ్రాగ్ చేయండి, మనం ఉన్న 3Dకి డ్రాగ్ చేయడమే. దట్ ఈస్ వర్క్, చాలా సింపుల్. కానీ టెక్నిక్ అబ్సల్యూట్ గా కరెక్ట్ గా ఫ్రీక్వెన్సీతో అందరు కలిసి చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా వస్తుంది. మీరు ఒక్కరు కూర్చొని డిసిప్లైన్ గా ఎవ్రీడే ఇది ప్రాక్టీస్, కంటిన్యూ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇదేమైనా డౌట్ ఉందా? జస్ట్ హ్యాండ్ రైస్. ఏదో కొత్త టాపిక్ ఉంది మేడం, మీకు ఏం డౌట్ వస్తుంది మాకు? మేడం ఏం మాట్లాడకుండా ఏదో కొత్త టాపిక్ చెప్పేశారు. ఎస్, వీ హ్యావ్ టు అడ్వాన్స్ కదా. మనము ఇప్పటి వరకు బ్రెయిన్ మేడం అనింది, ఇప్పుడు హార్ట్ తీసుకొచ్చారు. హార్ట్ తోనే అన్ని జరుగుతాయి. సో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మహాలక్ష్మి గారు డౌట్ ఉందా? మేడం అయితే అప్పుడే హార్ట్ బ్రెయిన్ అని చెప్పేసి మిక్స్ చేసుకున్నారు. దట్స్ గ్రేట్. యా, ఇంకేదైనా డౌట్ ఉందా? అర్థమైందా? యూనివర్స్ 5D ఎలాగుంటుంది, 3D ఎలాగుంటుంది, అండ్ మనము ఎలా టచ్ అవ్వచ్చు, అంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారానే, త్రూ హార్ట్ ద్వారా మనం వన్స్ కనెక్ట్ అయిపోతే ఈ భూమి మీద ఏది కావాలన్నా అది డ్రాగ్ చేస్తాం. ఎస్, లావణ్య గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు బ్రెయిన్ హార్ట్ అంటున్నారు. ఫస్ట్ టైం మనం బ్రెయిన్ గురించి అన్నాం, బ్రెయిన్ విజువలైజేషన్ గురించి ఊహించుకోమన్నారు. ఇప్పుడు మరి హార్ట్ నుండి అంటే లోపల ఇప్పుడు మనం మాట్లాడితే హార్ట్ ది ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎస్, ఇక్కడ విజువలైజేషన్ లో వెళ్ళినప్పుడే హార్ట్ నుంచే ఫీలింగ్స్ వస్తాయి, ఎమోషన్స్. ఇది ఇక్కడ నమ్మగలిగితే బాడీ జనరేట్ చేస్తూ ఉంటది ఫీలింగ్స్ అనేది. ఇప్పుడు ఒక్కటి మైండ్ లో ఏదైనా బాధ వచ్చినప్పుడు మీకు బ్రెయిన్ కి బాధ వస్తుందా, హార్ట్ కి బాధ వస్తుందా? హార్ట్ కి వస్తుంది మేడం ఫస్ట్. ఎస్, మీరు మీ విజువలైజేషన్ పూర్తిగా 5Dలోకి తీసుకెళ్ళి మీరు ఆల్రెడీ దాన్ని నేను మల్టీ మిలియన్ నమ్మినప్పుడు మీ హార్ట్ లో వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి?
మొత్తం విస్తరణ చెందిపోద్ది, రైట్? మనం హార్ట్ ద్వారా కోహరెన్స్ చేసుకొని మనం మేనిఫెస్టేషన్స్ అనేవి చెయ్యాలి. హార్ట్ తో కోహరెన్స్ ఎలా చేయాలనేది సపరేట్ నా వాయిస్ ఓవర్ తో మీకు మ్యూజిక్ అనేది నెక్స్ట్ 11 days లో నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ అలా కూర్చొని హాఫ్ అన్ అవర్ మీరు రేడియంట్ అవ్వండి అంతే. మన ఆర్ అనేది ఎక్స్టెండ్ అవ్వాలి, మన ఎనర్జీస్ అనేది ఎక్స్టెండ్ అవ్వాలి. సో మనం డెఫినెట్ గా ఇది చేయాల్సిందే. విల్ గో అడ్వాన్స్, ఇంకా అడ్వాన్స్ కి వెళ్తాం. అలావణి గారు అర్థమైందా? అర్థమైంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, యా. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? హార్ట్ మేనిఫెస్టేషన్స్ అదిరిపోద్ది, దట్స్ వాట్. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎస్. సో ఇంకెవరన్నా అడగాలంటే అడగండి. సో ఎవరైతే డిసెంబర్ బ్యాచ్ వాళ్ళకి అందరికి తెలుసు, జస్ట్ బి సైలెంట్. అండ్ ఎవరైతే పాత స్టూడెంట్స్ ఉన్నారు, జస్ట్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, మిగతా వాళ్ళంతా హ్యాండ్ లోవర్ హ్యాండ్ చేయండి. ఎవరైతే జనవరి నుంచి నవంబర్ వరకు ఎవరైతే ఉన్నారో హ్యాండ్ రైస్ చేయండి. జస్ట్ హ్యాండ్ రైస్ చేసుకోండి. డిజిటల్ గా హ్యాండ్ రైస్, డిజిటల్. ఎస్, దట్స్ గ్రేట్. ఓ నైస్ నైస్. ఎస్. సో జస్ట్ మీకు ఒక విజన్ 2025 లో ఒక అనౌన్స్మెంట్. జస్ట్ గెట్ రెడీ. రెడీ ఉన్నారా? చెప్పేమంటారా? యాక్చువల్గా మీకోసం చాలా వెయిట్ చేస్తున్నాను చెప్పాలని. సో దట్స్ వాట్. మీకు ఈ ఆఫర్ కానీ వాట్ ఎవర్ మేబీ నేను మీకు చెప్తాను, మీరు ఎలా అనిపిస్తుందో మీరు చెప్పండి. ఓకే? ఎస్, మీకు అర్థమైంది కదా మేనిఫెస్టేషన్స్ ది మన హార్ట్ ద్వారానే మనం జనరేట్ చేసుకోవాలి. అండ్ అవర్ అఫీషియల్లీ మన కమ్యూనిటీ పేరు మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్. We designed a M Cube. Officially, Manifest Miracle Movement. This is our community. లోగో కూడా వచ్చేసింది మీకు, ఇవాళ లోగోతో పెట్టేస్తాను. ఓకే? మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్. రమ్య ఇస్ నాట్ సింగిల్ నౌ. ఓకే? రమ్య ఓన్లీ మేనిఫెస్ట్ విత్ రమ్య అంటే ఇస్ ఓన్లీ సింగిల్, బట్ నౌ వీఆర్ ది ఫ్యామిలీ మెంబర్స్. ఓకే? సో ఫ్యామిలీ మెంబర్స్ కనే వాళ్ళకి మనం అంతా మెంబర్స్ అవ్వడానికి నౌ ఐ హావ్ అనౌన్స్డ్ 1 year membership. 1 year membership. చెప్పమంటారా 1 year membership ది? ఎస్, రైట్. సో మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్ లో 1 year బేస్ కి యాక్చువల్లీ ఇట్ కాస్ట్ 1,50,000 నుంచి ఇట్స్ 2 lakhs వర్త్ ఉంటుంది. అండ్ 1 year మెంబర్షిప్ 48,000. ఓకేనా? ఎస్, 48,000 ఫర్ 1 year మెంబర్షిప్. ఓకే? ఎస్, ఫర్ 1 year. ఇది ఓన్లీ 1 month కాదు, ఆ ఫేస్ ఫీలింగ్స్ వేరే ఉన్నాయి డిఫరెంట్ గా. ఓకే? దట్స్ నాట్, ఇది కూడా కాదు. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ 48,000 and it's go for 25,000 only for today. ఎంత పడుతుంది చెప్పండి? ఓకేనా? 1 year మెంబర్షిప్. యాక్చువల్ గా మనకి 11 days కి 1,999 తీసుకుంటున్నాం. ఇప్పుడు 1,999 అంటే 2K కదా. అంటే మీరు 12 months కి ఎంత అవుతుంది? 11 days 1 month కి ఏమవుతుంది? దట్ ఈస్ 4,000 అవుతుంది. అంటే 11 + 11 కాబట్టి 4,000. 4,000 into 4 ఎంత? 48,000. అండ్ బెనిఫిట్స్ చెప్తాను నేను. ప్రతి మంత్ 11 days 2 సార్లు జరుగుతాయి. ఓకే? మెంబర్షిప్ లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఆ 11 days త్రూ అవుట్ ఇయర్ మీరు జాయిన్ అవుతారు. ఫస్ట్ పాయింట్. ఓకే? 11 days ఏవైతే ఉన్నాయో 2 times జరుగుతుంది, మంత్లీ 2 times జరుగుతుంది.
సో మీరు ఎన్నిసార్లైనా ఈ ఇయర్ లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఎన్నిసార్లైనా ఎన్ని క్లాసులైనా 11 days అటెండ్ అవ్వచ్చు. సెకండ్ వన్, వీక్లీ వన్స్ ఓన్లీ మెంబర్స్ కి మాత్రమే నేను సెషన్ ఇస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కొత్త టాపిక్ అయినా, నేను 4 lakhs ఒకటి 1 lakh ఒకటి నేనే కోర్సెస్ చేస్తున్నాను అంటే అది ఎక్కడ రావాలి, రూట్ ఎక్కడ చేస్తాను, మళ్ళీ మీకే రావాల్సిందే కదా. వాట్ ఎవర్ ఐఎమ్ టేకింగ్ త్రూ అవుట్ ఇంటర్నేషనల్ అండ్ ఐఎమ్ కీపింగ్ యూ రైట్. సో సెకండ్ వన్, ప్రతి వీక్ జూమ్ లోకి వస్తాను, కొత్త టాపిక్, ఒకసారి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక సెషన్ మెంబర్స్ కి మాత్రమే జరుగుతుంది. థర్డ్ వన్, ఇయర్ అంతా కూడా మీకు రికార్డింగ్స్ అనేది ప్రొవైడ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, దట్స్ నైస్ వన్. ఓకేనా? ఎస్, అయినా కూడా వద్దా? 25 ఓకే కదా? ఎస్, 48 నుంచి 25 ఓకే కదా? ఎస్ ఆర్ నో? ఎస్, అయినా కూడా పర్లేదు, ఇది కూడా తీసేస్తున్నాను. ఓకే, నౌ ఐ ఆమ్ గివింగ్ ఫర్ 11,999. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో జస్ట్ నామినల్ అమౌంట్ ఇవాళ 10 o'clock లోపల చేసిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అదర్వైజ్ ఐ విల్ గో డైరెక్ట్లీ ఫర్ 18,000. మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో క్విక్ క్యాష్ మీది మీ ఇష్టం. అది 11,999 అంటే మీకు ఎంత పడుతుంది చెప్పండి? ఎస్, ఎంత పడుతుంది? ఇట్స్ కమింగ్ ఫర్ 1,000. మంత్లీ 1,000 మాత్రమే పడుతుంది. బట్ ఇవాళ మాత్రమే ఈ ఆఫర్ అనేది నేను పెడుతున్నాను. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైతే డిసెంబర్ బ్యాచ్ ఉంటారో, యూ డోంట్ నో, రియల్లీ ఐ వాజ్ ఓవర్వెల్మ్. నియర్లీ 45 మెంబర్స్ లో 48 మెంబర్స్ లో 44 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 1 year మెంబర్షిప్ కి ఎవరైతే డిసెంబర్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు 48 కి 44 మెంబర్స్ జాయిన్ అయ్యారు. దే ఆర్ దేర్. ఎస్ ఆర్ నో? దట్స్ ఓన్లీ లిమిటింగ్ ఆఫర్ మాత్రమే నేను పెట్టాను. విత్ ఇన్ 1 day వాళ్ళు పేమెంట్స్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు కంపల్సరీ జాయిన్ అవ్వాలని అంటే దే కెన్ గో ఫర్ ఆప్షన్ 11,999. ఇవన్నీ తీసేసారు. 2 lakhs వర్త్, వాట్ ఎవర్ మేబీ. మీరే ఆలోచించుకోండి, బయట ఒక్క సెషన్ కి ఎంత తీసుకుంటారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? కదా, మీరు పెట్టేది నా గురించి కాదు, మీ మీద మీరే పెట్టుబడి పెట్టుకుంటున్నారు. మీరు పెట్టే 12,000 12 కోట్లకు దారితీస్తుంది. షూర్ ఐ విల్ సే 12 crores మినిమం. ఇలాగా మీ మైండ్ సెట్ అలా ట్యూన్ అవుతుంది డెఫినెట్ గా. సో మీరు ఆలోచించుకోండి, ఇట్స్ 11,999. ఎవరైతే ఇప్పుడు జస్ట్ ఎవరైతే రెడీ ఉన్నారో 10 o'clock లోపల నైట్, ఎందుకంటే ఆల్రెడీ ఎక్సీడెడ్ అయిపోయారు, సో మీ వరకు చెప్తున్నాను, నైట్ 10 o'clock లోపల ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దే కెన్ పే 10 నైట్ లోపల నామినల్ అమౌంట్ కట్టి రేపు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదర్వైజ్ టుమారో ఐ విల్ గో ఫర్ 18K. ఎందుకంటే ఇది ఓన్లీ ఫస్ట్ టైం మెంబర్షిప్ కాబట్టి మాత్రమే నేను అనౌన్స్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే జనవరి అనుకుంటున్నారో ఇట్ గో ఫర్ 25,000. డెఫినెట్ గా ఇట్స్ వర్తబుల్. ఎస్ ఆర్ నో? కదా, ఎవరిస్తారండి మీకు నెలకి 1,000 రూపీస్ కి? ఎస్ ఆర్ నో? బయట ఒక్క సెషన్ కే మీరు 15K తీసుకుంటారు. దట్స్ ఓకే. బట్ దిస్ ఈస్ వాట్ 11,999 అంటే 12K వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో జస్ట్ నామినల్ అమౌంట్ వాళ్ళు పే చేసుకుని రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ అయితే రిజిస్టర్ అవ్వాలి, సో దట్ వాళ్ళకి 12K వస్తుంది. లేదు రేపే నేను చేస్తానంటే ఇట్ గో ఫర్ 18K. దట్స్ వాట్. యా, సో జస్ట్ మీరు ఆలోచించుకొని మీరు ఏదైనా ఉంటే మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. యా, ఎవరైతే డిసెంబర్ బ్యాచ్ లో ఉన్నారో జస్ట్ యూ కెన్ టాక్ విత్ అస్. అందులోపల ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు మాట్లాడొచ్చు. హౌ ఇట్ ద ఫ్లెక్సిబిలిటీ విల్ బి దేర్. ఇది ఓకేనా కాదా మీకే అర్థమవుతుంది. ఎస్, సరే మాట్లాడతారా? ఎస్, వీడియోస్ ఆన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది కదా. ఇట్స్ అండ్ యూ విల్ గెట్ కంపల్సరీ. ఇట్స్ వర్త్. యాక్చువల్లీ ఇట్స్ వర్త్. Actually, this is an offer I am giving
ఇంకా తర్వాత నా కోర్టులో ఉన్న బాల్ మీకు వేసేసాను. సో ఐ డోంట్ దాని గురించి అయితే నేను మీ వరకు నేను ఎంత ఫేవర్ చేయాలో అది చేసేసాను. ఇంకా నా బాల్ అనేది మీ కోర్టులో ఉంది. అండ్ ఎవరైతే పర్సనల్ డెవలప్మెంట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ల్యాండ్స్ మీద వాటి మీద వీటి మీద ఎప్పుడు మనం పెడతాం, కానీ ఎప్పుడైనా మీ లోపల మీ సెల్ఫ్ పర్సనల్ డెవలప్మెంట్ కి ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఇన్వెస్ట్ చేసుకున్నారా అసలు యాక్చువల్ గా? ఒక పక్కన బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, ల్యాండ్ కొంటుంటారు. మీరు బాధపడుతూ ల్యాండ్ లో లేదా వస్తువు కొన్నప్పుడు ఏం లాభం అవుతుంది? ఫస్ట్ యూ షుడ్ బి హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఒక గైడెన్స్ కావాలి, ఒక మెంటర్. ఎవ్రీ మంత్ సెషన్స్ ఫ్రీ అండ్ ఎవ్రీ వీక్ ఒక మెంటర్ వస్తున్నారంటే అది అసలు అల్టిమేట్, రైట్? నేను ఒక్క మెంటర్షిప్ కి నేను 10K తీసుకుంటాను. అలా అన్నప్పుడు ఎంత అవుతుంది? ప్రతి వీక్ నేను వస్తాను. యాక్చువల్లీ వీక్లీ వచ్చి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా వాట్ ఎవర్ మేబీ నేను మీకు ఆన్సర్స్ అనేవి ఇస్తాను. సో ఒకసారి నంబర్ రాసుకోండి, ఫోన్ పే నంబర్. జస్ట్ ఎవరైతే పేమెంట్స్ చేయాలనుకుంటున్నారో జస్ట్ టేక్ డౌన్ ద నెంబర్ ఇన్ ద చాట్ బాక్స్. 8096 8096 8096243429. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దే కెన్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయొచ్చు. నామినల్ అమౌంట్ వేసి మిగతాది మీరు 1 or 2 days లో మీరు పే చేసేసుకోవచ్చు. సో దట్ మీకు నెక్స్ట్ జనవరి 2nd మనకు స్టార్ట్ అవుతుంది, రైట్? 11 days ది, దట్ ఈస్ 1999 ఇన్ కే. సో అది కూడా మీకు ఫ్రీ వచ్చేస్తుంది. నెక్స్ట్ జనవరి నుంచే కొత్త సంవత్సరం, కొత్త న్యూ ఇయర్. మీరు ఇంత మీ మీద మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోతే ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేయలేరు, అది మాత్రం షూర్. దట్స్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఐఎమ్ గివింగ్. నేను ఇస్తున్నాను యాక్చువల్గా. సో ఎందుకంటే ఐ నో ద వాల్యూ. నేను ఏవైతే పెడుతున్నానో నా ఎఫర్ట్స్ కానీ వాట్ ఎవర్ మేబీ, దట్స్ ద మోర్. నేను ఏదైతే మీరు పే చేస్తున్నారో దానికి 10x ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. యూ షుడ్ బి రెడీ. యా. సో రాణి, యూ కెన్ టాక్. రాణి, పద్మావతి గారు, ఎస్, ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైస్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ మెంబర్షిప్ అనేది కూడా మీరు చెప్పొచ్చు, సో దట్ వాళ్ళకి అది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే లైఫ్ లో కొన్నిసార్లు మాత్రమే మనకు అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని గ్రాప్ చేసుకుంటే వాళ్ళు ఎంత మిస్ అవుతారు అనేది తర్వాత తెలుస్తుంది వీళ్ళకి. ఎస్ రాణి, పద్మావతి గారు ఇలా ఉంటారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చాలా పెద్ద ఆఫర్ ఇచ్చారు మేడం. అసలు 1 year అంటే ఎప్పుడు ఊహించుకో, ఎన్ని అద్భుతాలు వస్తాయో అని అనుకుంటున్నా. అసలు ఎంత చెప్పినా తక్కువనే మేడం. చాలా మంది చెప్తున్నా క్లాస్ లో జాయిన్ అవ్వమని, కొంచెం మన గురించి ఆలోచిస్తున్నారు. దట్స్ గ్రేట్ అండి. చాలా వాళ్ళు ముందుకెళ్ళిపోయినాం. డిసెంబర్ క్లాస్ లోనే చాలా అడ్వాన్స్ వెళ్ళిపోయినాం. చాలా మిరాకిల్స్ వచ్చినాయి. 10 years 10 years లో చేసుకోవాల్సిన ఆపర్చునిటీస్ అన్ని జనవరిలో వచ్చేసినాయి, ఆల్రెడీ అవుతా ఉన్నాయి. నాకైతే చాలా మిరాకిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ 1 year మాత్రం అసలు చాలా యూజ్ చేసుకోండి మీరు. ఏదైనా పర్సనల్ గా 10,000 12,000 అంటే పెద్ద లెక్క కాదు. జస్ట్ పేరెంట్స్ అయినా ఎవరైనా రిక్వెస్ట్ చేసైనా మీరు ఈ ఆపర్చునిటీ అనేది అసలు యూజ్ చేసుకోండి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ రాణి. యు ఆర్ డూయింగ్ ట్రెమెండస్ వర్క్. అసలు మీ మేనిఫెస్టేషన్స్ ఒక బుక్ రాయొచ్చేమో. ఈసారి నేను ఇవన్నీ తీసుకొని ఒక బుక్ రాసేస్తాను. ఓకేనా? నేను ఒక రోజు రాశాను మేడం. 1 year నుండి ఇప్పటి వరకు అయినాయి అన్ని. వాటికి థ్యాంక్ యూ అని రోజు చెప్పుకుంటా ఉన్నా. చాలా వచ్చినాయి మేడం మిరాకిల్స్, చాలా అంటే చాలా వచ్చినాయి. దట్స్ గ్రేట్. అసలుకి నేను ఏం చెప్తున్నానో ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతావు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యూ యాక్చువల్లీ. ఏదైనా కూడా నేను చెప్పడం ఏమో కానీ మీరు చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నా హీరోయిన్స్ మీరే. మీరు క్లారిటీ ఇస్తున్నారు మేడం. ప్రతిదీ ఇట్లా ఈ డౌట్ అడగాల వద్దా అని మేము భయం కంటే అసలు ఏదైనా అడగగానే వెంటనే రిప్లై ఇవ్వడం, అది గన్ షాట్ లో అది అసలు ఒక వర్డ్ మీరు చెప్పారంటే అది ఇక చాలా అద్భుతం. ఇక అలా మిమ్మల్ని అడిగి మీరు
మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా స్పీడ్ లోకి తీసుకెళ్ళడం అనేది, అంటే చెప్తున్నాను కదా, నెక్స్ట్ మల్టీ మిలియనర్స్ 2025 ఐఎమ్ రెడీ. హూ ఆర్ రెడీ? ఎస్, వీఆర్ రెడీ. వీఆర్ ది మల్టీ మిలియన్స్. మిరాకిల్ మూవ్మెంట్ కమ్యూనిటీ నుంచి ఇంత మంది మల్టీ మిలియనర్స్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడైతే మీరు ఇలా ఎలా అయ్యారంటే మేనిఫెస్ట్ కమ్యూనిటీయే. వీఆర్ ది కమ్యూనిటీ. కమ్యూనిటీలో ఒకరికొకరు హెల్ప్ చేస్తూనే ఉంటారు, వాట్ ఎవర్ మేబీ. ఆ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో అల్టిమేట్ గా రైజ్ అవుతారు. అండ్ నేను నా సైడ్ నుంచి సపోర్ట్ సిస్టమ్ నేను 100% ఇస్తాను. అలాగే కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు అంత లవబుల్ గా ఉన్నారు. ఒక్కరికి ఏమైనా కూడా అందరు వచ్చేస్తున్నారు. అది చాలా హెల్తీగా అనిపిస్తుంది. అసలు చాలా మంది అన్నారు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు అసలుకి బాధపడుతున్నారు, మేము ఈ కమ్యూనిటీలో లేమే, ఈ కమ్యూనిటీలో లేమని. అండ్ దే ఆర్ జాయినింగ్ అగైన్. దట్స్ గ్రేట్. ఆ ర్యాప్ ఉంటుంది అండ్ హోల్ ఇయర్ విల్ మేనిఫెస్ట్. ప్రతి ఒక్కరు లక్షల్లో వేల కోట్లలోకి వెళ్ళిపోవాలండి, అది మాత్రం గ్యారంటీ. ఐ విల్ ట్రైన్ యూ. ఏదైతే ఉందో దిట్స్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవ్రీథింగ్ మనకు కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి, వెంటనే ఇట్లా పట్టుకోవాలంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ రాణి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ ద్వారా అసలు చాలా డోర్స్ ఓపెన్ అవుతాయి మేడం. మాకు తెలియనియే మాకు ఓపెన్ అవుతాయి మేడం. అసలు ఊహించలేదు అసలు. నేను అనుకున్నది ఒకటి, నా ముందు కళ్ళ ముందు ఉన్నది ఒకటి. సూపర్. అసలు మానిఫెస్టేషన్ చక్కగా చేస్తున్నావు. అండ్ యూనివర్స్ ఎలాగో డోర్స్ ఓపెన్ చేయాలనేది మనం ట్రైన్ చేస్తూనే ఉంటాం. అండ్ నేను ఏవైతే చెప్తున్నానో మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంటది. నేను చాలా జాగ్రత్తగా మీ మైండ్ కి ఏం చెప్పాలో చెప్తూ ఉంటాను. జస్ట్ కాన్వర్జేషన్ లాగా ఉంటుంది, బట్ నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రన్ అవుతూ ఉంటది. సో దట్ ఏవి పడాలో మేనిఫెస్టేషన్ అది జరిగిపోద్ది. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ దివ్య. సో ఎవరైతే మీరు చేయాలనుకుంటున్నారో జస్ట్ మీరు థింక్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ మేడం. యా దివ్య, వాయిస్ క్లారిటీ రావట్లేదు. లేదు లేదు, క్లారిటీ రావట్లేదు. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ మ్యూట్కి వెళ్ళేసి అన్మ్యూట్. ఎస్ ఎస్ చెప్పండి. ఒకసారి వీడియో ఆఫ్ చేసుకో. ఒక్కసారి నువ్వు ఎగ్జిట్ అయ్యి ఒక్కసారి లాగిన్ అవ్వు. ఓకే ఓకే ఓకే. పద్మావతి గారు. Good evening, madam. I'm sorry. Please forgive me. Thank you. I love you. I take 100% responsibility. I completely agree with Rani గారు. ఆవిడ చెప్పిన ప్రతి మాట నిజం. అండ్ నేను మీకు ముందుగా చెప్పినట్లుగా నేను జనవరి నుంచి మీ క్లాసెస్ ఫాలో అవుతున్నాను. యూట్యూబ్ లో నుంచి ఫాలో అవుతున్నాను. డిసెంబర్ సెషన్ లోనే నేను అటెండ్ అయ్యాను. డే 1 నుంచి నాకు మిరాకిల్స్ వచ్చాయండి. నేను గ్రూప్ అందరిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నా, ఒక ఫ్యామిలీ లాగా మాట్లాడుతున్నాను. డే 1 నుంచి నేను మిరాకిల్స్ చూసానండి. రాణి గారు చెప్పినట్లుగా మేడం నోట్లో నుంచి ఏ మాట అయితే వస్తుందో దానికి ఇంటూ 1000x పవర్ ఉందండి. అది అందరికి ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. యాజ్ రమేష్ గారు చెప్పినట్లు, లావణ్య గారు చెప్పినట్లు, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అదంతా మేడం ఇన్పుట్ మాత్రమే. 100% మేడం క్రెడిట్ ఇది. అండ్ మేము ఈ కమ్యూనిటీలో ఉండడము, ఈ ఫ్యామిలీలో ఉండడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను మేడం నేను. అండ్ ఒక మిరాకిల్ అని కాదండి, ఎన్నో మిరాకిల్స్. అండ్ మేడం ఇప్పుడు 12,000 ఫీజు చెప్పారు. అది నథింగ్ అండి, చిటికలో వచ్చేస్తాయి ఆ 12,000. నథింగ్ అది. మేడం చెప్పిన టైం లిమిట్ కూడా ఫిక్స్ చేశారు కదా, అది అందరూ ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో బ్లైండ్ గా కళ్ళు మూసుకొని పే చేయండి. 10 లోపు మీరు
ఇట్లా చిటికలో వస్తాయి. నేనే ఎగ్జాంపుల్ దానికి. ఆ మన మన బాడీ లాంగ్వేజ్ కానీ మన థాట్ ప్రాసెస్ కానీ కంప్లీట్ గా చేంజ్ అవుతుందండి. మన డిసెంబర్ బ్యాచ్ లో జోష్న గారు కానీ రాణి గారు కానీ ఎన్నో మిరాకిల్స్ తెచ్చారు. అందరూ నేను యాజ్ ఏ మెంబర్ గా యాజ్ ఎ స్టూడెంట్ గా మేడం ని కళ్ళు మూసుకొని ఫాలో అవ్వచ్చు. అండ్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ గా ఉంటారు. ఆ అసలు ఒక కాల్ అవేలో ఉంటారు మేడం. అలా ఏ ఇన్స్టిట్యూట్ లో ఏ అదర్ క్లాసెస్ లో కానీ నేను చూడలేదు. ఐ బో మై హెడ్ టు రమ్య మేడం అండ్ ఐ సే మై సిన్సియర్ థ్యాంక్స్ టు రమ్య మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రేట్. యాక్చువల్లీ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ మీరంతా నమ్మకంతో చేస్తున్నారు చూడండి. ఆ రిజల్ట్స్, దట్స్ ద వాట్ ఐ నీడ్. నేను చాలా సిన్సియర్ గా చేస్తానండి. డెఫినెట్ గా అవతల వాళ్ళు రావాల్సిందే రిజల్ట్స్ అనేది. దానికోసం నేను ఎంత ప్రయత్నమైనా చేస్తాను. ఇన్ కేస్ నా ఎనర్జీస్ ని మేనిఫెస్టేషన్ మీరు అన్నప్పుడు నేను కూడా మేనిఫెస్ట్ చేస్తాను యాక్చువల్ గా. టు బి ఫ్రాంక్, ఏవైతే ఇష్యూస్ ఉన్నా కూడా ఐ టేక్ పర్సనల్లీ. ఎవరైతే నా వరకు వచ్చారో నేను ఎప్పుడు నో అని చెప్పింది లేదు. అండ్ ఐ నెవర్ సే నో. సో ఎవరైతే కమ్యూనిటీ అంటే ఇంక కమ్యూనిటీ అంటే నా కోసం అండ్ ఒక ఫ్యామిలీ మనమంతా ఒకటే అని వచ్చిన వాళ్ళకి ఇంకా నేనెంత చేస్తాను, తగ్గేదే లేదు. పుష్ప 2. అండ్ ఈ 21 డేస్ లో ఎన్నో ఛాలెంజెస్ కూడా వస్తాయండి. ఆ ఛాలెంజెస్ కూడా మేడం మేడం ని తెలుసుకోవడం ఏమో, మేడం వర్డ్స్, మేడం టెక్నిక్స్ ఫాలో అవుతే ఆ ఛాలెంజెస్ నుంచి మనం బయటపడతాం. అలా మేడం టీచింగ్స్ ఇంప్లిమెంట్ చేయడానికే ఈ ఛాలెంజ్ వచ్చిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అలా ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేసుకుంటే ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు, ఇంప్లిమెంటేషన్ రావాలి. మరి ఈ క్లాస్ లో ఉన్నప్పుడేగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది. అంతా కూడా బుక్ లో రాసుకుంటున్నారు, కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎదుర్కొని ఎలా చేసుకోవాలనేదే ప్రాక్టికల్స్. నౌ యూఆర్ డూయింగ్ ద ప్రాక్టికల్స్. అరే నేను క్లాస్ అటెండ్ అయ్యాను కదా, నాకు ఏమి ప్రాబ్లం రాకూడదు కాదు, వస్తుంది. హౌ టు డీల్ విత్ దట్ అనేది మెయిన్ గా ఇంపార్టెంట్. ఆ డీలింగ్ ఎప్పుడైతే వస్తుందో రాను రాను మన చుట్టూ అలాంటి సమస్యలు ఏమి ఉండవు. దట్స్ గ్రేట్. రిలేషన్షిప్ లో అయినా, కెరియర్ లోనైనా, బయట వ్యక్తులతో అయినా మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అండి. అందరికి పేరు పేరున చెప్తున్నాను. వెంకటేశం గారు, ప్రతి ఒక్కరు, దివ్య గారు, అసలు ఆ ఎక్స్పీరియన్సెస్ ప్రతి వాళ్ళకి మోటివేషన్ అండి. ఇవాళ వాళ్ళు చెప్పారు మిరాకిల్, నాకెందుకు రాలేదు అనుకునే లోపల మీకు ఏదో ఒక మిరాకిల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్, మీరు రిక్వెస్ట్ అంటారు అనుకోండి, ఆర్డరే అనుకోండి, బ్లైండ్ గా కళ్ళు మూసుకొని మేడం క్లాస్ లో జాయిన్ అవ్వండి. యూ విల్ సీ మిరాకిల్స్. థ్యాంక్ యూ పద్మావతి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా వెంకటేశం గారు, అడ్మిట్ చేసుకోరా. ఇయర్ లో బంపర్ ఆఫర్ చేశారు సార్ మీరైతే. 7 గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే మేడం, నేను ఆ రోజు పాలసీ కస్టమర్ దగ్గరికి ఒట్టిగా వెళ్ళాను, వేరే పని మీద వెళ్ళాను. అన్న అది డబ్బులు కడతానన్నాను కదా, ఈరోజు కట్టేస్తానన్నాడు. ఆయన డబ్బులు ఇచ్చే వరకు 12:30 అవుతుంది మేడం. ఈ ఈవినింగ్ వరకు కావాలి. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే ఇప్పుడు హాలిడే ఉంటుంది మా ఎల్ఐసి. మండే నుంచి మా ఇంట్లో వద్దన్నారు, న్యూ ఇయర్ అమావాస్య ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1 మంత్ వరకు వద్దన్నారు. ఈరోజు కంపల్సరీ పాలసీలు నాకు ఎట్లయినా కావాలి అంటే నాకు కొద్దిగా టెన్షన్ అనిపించింది యాక్చువల్. బట్ ఆఫీస్కి వెళ్ళాను, కొద్దిసేపట్లో మా డెవలప్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్స్ కాకుండా అందరు కూడా మేడం, సార్ మీతో చాలా ప్రపోజల్ తెచ్చినట్టున్నారు, నేను తొందరగా ఫిల్అప్ చేసి ఇస్తానని చెప్పేసి విత్ ఇన్, నిజంగా చెప్పాలంటే ఇది మెరాకిలా, అది అసలు మీరే మాతో పాటు ఉన్నట్టు అనిపించింది మేడం. చాలా హ్యాపీ. 1-2 అవర్స్ లోపల మొత్తం ప్రపోజల్ ఫిల్అప్ చేసేసారు, మొత్తం అయిపోయింది. సిస్టమ్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయింది, అయ్యో ఎట్లయితుందో అనుకున్నాను. సార్ మళ్ళీ మా ఎన్బిలో సార్ పిలిచేసి అయిపోయింది, యాక్టివ్ అయిపోయింది, ఇక్కడికి కొట్టిచ్చేస్తానని చెప్పేసి 6 వరకు మొత్తం ఆయనే, ఇంకా ఆఫీస్ క్యాష్ క్లోజ్ 4 o'clock ముందు డబ్బులు ఆయనకి ఇచ్చేసేసి మొత్తం. నిజంగా చెప్తున్నా, వండర్ అంటే అసలు ఇట్లా కూడా జరుగుతుందా, ఇది అసలు మంది ఏదో చెప్తుంటే అది ఎంతవరకు అనుకున్నాను, కానీ గ్రేట్ మేడం. నేను ఇక మిమ్మల్ని మర్చిపోలేను మేడం జీవితంలో. చాలా చిన్న జరుగుతాయి కానీ
చిన్న చిన్నవి జరుగుతాయి కానీ మనం దాని గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి. ఇది ఏంది అని అనుకుంటే మనకు డేలో స్టార్టింగ్ లో ఏదైనా ట్రబుల్ అయినా కానీ అయ్యో ఎట్లా అనుకుంటే ఈవినింగ్ వరకు అది క్లియర్ అయిపోతుంది మేడం. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా అయ్యో ఎట్లా ఇది ఎట్లా ఎట్లా అనుకునే లోపలనే ఈవినింగ్ వరకు డే క్లోజ్ లోపల ప్రాబ్లం క్లోజ్ అయిపోతుంది మేడం. అసలు మెరాకిల్ మేడం. సూపర్ సూపర్ అండి, సూపర్. అసలు అల్టిమేట్ మీది. ఈ రోజు కూడా దట్స్ గ్రేట్. ఆ డిస్కౌంట్ గురించి కూడా జనరల్ గా డిస్కౌంట్ ఇది మా ఇంటర్నల్, బట్ ఆ డిస్కౌంట్ కూడా అన్న నీ ఇష్టం అన్న, నువ్వు ఇష్టం ఉన్నంత ఇచ్చేసాయి, నీకు ఎంత కరెక్ట్ అనిపిస్తే అంత ఇచ్చేసి అన్నాడు. జనరల్ గా ఏ కస్టమర్ కూడా అట్లా అన్నాడు మేడం. ఇంత కావాలి, ఇంత ఇస్తా, అంత అంటారు. పాలసీస్ కూడా నువ్వు ఏది చెప్తే అదన్నా. ఇక కమిషన్ అంటే ఇక నీ ఇష్టం అన్నా, నీకు ఎంత వస్తే నీ ఇష్టం, నీకు ఎంత అంత ఇస్తే అంత ఇచ్చే అన్నాడు. ఓకే అన్న అన్నట్టు ఏ దాన్ని కూడా డిస్కస్ చేయలేడు మేడం. అది ఏంటి అర్థం కాలేదు. ఎన్నేళ్ళలో 22 years మేడం, నేను అర్థం కాలేదు ఇట్లా ఇట్లా ఇట్లా. ఇట్లనే ఉంటాయి ఇంకా చాలా చాలా. ఫస్ట్ సెకండ్ క్లాసెస్ నేను ఆ డబ్బులు కట్టేటప్పుడు 12,000 అనుకున్నా. 12,000 12 నిమిషాలు కూడా పట్టలేదు మేడం నాకు వచ్చేసే. మీరు వేసిన డబ్బులు 12 నిమిషాలు కూడా పట్టలేదు నాకు తిరిగి రావడానికి. గ్రేట్ సార్, నేను హ్యాపీ, చాలా హ్యాపీ. బోనస్ సార్ 2025 బోనస్ ముందే వచ్చేసింది మీకు. 1 year టైమ్. ఇంకా మీరు అద్భుతాలు సృష్టించుకోండి. మీకు ఏం కావాలంటే అది ఈ ఇయర్ టైం, 1 year టైంలో సెటిల్ అయిపోవాలి మల్టీ మిలియనర్ గా. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యా దివ్య, కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేస్తే దానికి 10 కాదు కదా, 20 వస్తుంది. ఇప్పుడు నేను కూడా కోర్సెస్ తీసుకుంటానండి ఇంటర్నేషనల్ వైడ్. 2 lakhs 3 lakhs ఉంటుంది. అలానే నా దగ్గర 2 lakhs 3 lakhs ఉంటాయంటారా? ఎస్. బట్ నా మీద నాకు నమ్మకం, నా మీద నేను పెట్టుబడి పెట్టుకున్నానంటే రేపు పొద్దున నేను దాన్ని ఇంకా జయిస్తాననే కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది. జస్ట్ మీ మైండ్ సెట్ ఇప్పుడు చెప్తుంది మీకు. వాట్ ఎవర్ మేబీ మీరు కనీసం మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకోకపోతే ఇంకా వేటి దాంట్లో పెట్టుకోలేదు. మీరు ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎక్కడెక్కడో వెళ్ళిపోతాయి, ఎక్కడెక్కడో తిరుగుతారు. దానికి మీరు 10 ఖర్చు పెడుతూనే ఉంటారు, కానీ రైట్ వాళ్ళు దొరకరు. ఎప్పుడైతే మనకు కరెక్ట్ అనిపించింది అనుకోండి, ముందుకు వెళ్ళిపోవాలి. నేను 2 lakhs 3 lakhs అంటే వాట్ ఎవర్ మేబీ నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే రేపొద్దున నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలుసు. అది తీసుకోవడం వల్ల నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటానని కూడా తెలుసు. సో కంపల్సరీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మీ మీద ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అది హెల్త్ అయినా, వెల్త్ అయినా, పర్సనల్ డెవలప్మెంట్ అయినా, పర్సనల్ ఓవరాల్ డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్ మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తుందండి. మీ లోపల కొత్త కొత్త అనుభవాలు, కొత్త కొత్త సృష్టించాలనేది ఒక మోటివేటెడ్ ఉంటే మీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఎవరికి ఉంటున్నారు మెంటర్షిప్స్? ఎవరికి ఉంటారండి? ఇప్పుడు వెనకల వాళ్ళ తోసే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే లేరు. అలాంటిది మనం 1 year లో ఒక కమ్యూనిటీ ఫామ్ చేసుకొని అందరం మనం ముందుకు వెళ్దాము, మనం మల్టీ మిలియనర్ అవ్వాలి, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరం సాల్వ్ చేసుకున్నామని ఈ మూమెంట్, దట్స్ ద నా మెయిన్ ఇంటెన్షన్. 10 మంది కలిసి ముందుకెళ్తూ వీళ్ళు ఇప్పుడు వచ్చే ఫిజికల్ గా మేనిఫెస్టేషన్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక గ్రూప్ లాగా దాని మీద వెళ్ళాలని నా మెయిన్ ప్రయత్నం. అది వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. కలిసి కట్టి వెళ్ళినప్పుడు చూడండి, ఒక చెట్టు కొమ్మ ఒకటే ఉంటే విరిగిపోతుంది. ఎస్ ఆర్ నో? అదే బల్క్ గా ఉన్న కొమ్మని ఎవరైనా విడిచేస్తారా? చేయలేరు. ఎంత స్ట్రాంగ్ ఉంటాం. ఆ కమ్యూనిటీ మైండ్ సెట్ మనది. రేపొద్దున ఒక కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్తారంటే వాళ్ళ కమ్యూనిటీలో మొత్తం కోటీశ్వర్లే ఉంటారు. వాళ్ళు అసలు ఎంత యాక్టివ్ గా హ్యాపీగా ఉంటారు. ఇది రావాల్సింది మనకు. అందుకే చెప్తున్నాను, నేను మీకు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ హాస్ డన్. నా సైడ్ నుంచి నేను ఏం చేయాలో అల్టిమేట్ గా ఇచ్చేసాను. ఎందుకంటే నేను పదే ఎక్స్ప్లెనేషన్ కూడా నేర్చుకోను. యాక్చువల్ గా మీకు కన్వే చేయాల్సింది అండ్ బయట చూసింది అన్ని తెలుసు. అండ్ నేను ఎలా క్లాసెస్ చెప్తానో కూడా మీకు తెలుసు. సపరేట్ గా నేను వీటిలో నేనేమి ప్రూవెన్ చేసుకునేది ఆల్రెడీ ప్రూవ్డ్ నేను. సో మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా కొత్త కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు శాంపుల్ గా ఇప్పుడు చూపించాను. రేపొద్దున ఈ క్లాసెస్ ఇట్లనే అదిరిపోద్ది కంపల్సరీ. యా. సో మిత్ర గారు జస్ట్ నెంబర్ మళ్ళీ ఇంకొకసారి పెడతాను. ఎస్, ఫోన్ పే నంబర్ 8096. ఓకే,
నేను ఒకసారి 8096243429. ఎస్, 8096243429. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో జస్ట్ నేను చెప్తున్నాను కదా, 10 o'clock అంటే 10 o'clock నేను క్లోజ్ చేసేస్తాను. దట్స్ షూర్. ఎందుకంటే యాక్షన్ టేకర్ అండ్ వాళ్ళ మీద వాళ్ళకి ఎంతవరకు ఉంది అనేది వాళ్ళకే అర్థమైపోతుంది. ఈ 10 o'clock లోపల మన మీద మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతామా లేదా అనేది వాళ్ళ గురించి. సో యాక్షన్ టేకర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఏ పరిస్థితిలో ఒక రన్నర్ ఒక 1 minute వాల్యూ తెలుసు, ఎస్ ఆర్ నో? 1 minute 1 second లో కూడా రన్నర్ అయిపోతారు అంతే. ఏదైతే కూడా క్విక్ యాక్షన్స్ లేనిది లైఫ్ లో చాలా వెనకబడిపోతారు. ఏముంది లేక ఒక 2 నెలలు 3 నెలల తర్వాత చూద్దామంటే మీరు 2-3 సంవత్సరాలు వెనక్కి పడిపోతారు. ఎస్, నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ అంటే 10 సంవత్సరాలు వెనక్కి పడతారు. మిగతా వాళ్ళు 10 సంవత్సరాల ముందు ఉంటారు. వాళ్ళ మనీలో కానీ, వాళ్ళ రిలేషన్షిప్ లో కానీ, వాళ్ళ హెల్త్ లో కానీ అల్టిమేట్ గా వచ్చేస్తారు. ఎందుకంటే ఈ 1 year వాళ్ళు చేసేది నెక్స్ట్ ఇయర్ కి ఫ్రూట్స్ ఇచ్చేస్తాయి, రైట్? అంతే కదా. చెట్టు ఎదగడానికి టైం పట్టొచ్చేమో, కానీ చెట్టు ఎదిగాక ఆ ఫ్రూట్స్ అరుస్తూనే ఉంటాయి. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ మీకు రేపు పొద్దున ఫ్రూట్స్ ఇవ్వడమే మొదలు పెడతాయి. మొత్తం ఫ్రూట్సే అనేది ఉంటుంది. ఎస్ దివ్య. ఎస్, ఐ విల్ డొనేట్. ఎస్, పేమెంట్స్ అనేది చేస్తున్నాడు. కంగ్రాట్స్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండి. ఇట్స్ గోయింగ్ టు రాక్. నేను చెప్తున్నాను కదా, మీకు 10 ఇంతలు కదా 20x లో ఇచ్చేస్తాను నేను. ఎస్ దివ్య. ఎస్, గుడ్ ఈవినింగ్ దివ్య. నువ్వు వీడియో ఆఫ్ చేసుకుంటేనే నీ వాయిస్ వస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు వినిపిస్తుందా మ్యామ్? ఎస్ ఎస్, వినిపిస్తుంది. ఈరోజు చూడాలని లేదేమో నన్ను. 2025 రాకముందే పెద్ద జాక్పాట్ ఆఫర్ ఇచ్చేసారు మీరు మాకు. 100% ఆఫర్. 2025 వచ్చినాక అందరు ఆఫర్స్ పెడుతుంటారు, మీరు రాకముందే ఇచ్చేసారు. అడ్వాన్స్ కదా, మీరు అడ్వాన్స్ ఎక్స్పర్ట్ కాబట్టి అడ్వాన్స్ గా ఇచ్చేసారు. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాం కదా, మధ్యలో ఏవో ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయారు. మళ్ళీ అందరం కలుద్దామండి. రామ్తా సైనికుల మధ్యలో కొంతమంది సైనికులు కొంచెం వెనకడుగేశారు. ముఖ్యంగా సైనికాధికారులు ఇద్దరు, కోటేశ్వరరావు గారు, రామకృష్ణ గారు, నాయుడు సార్, ఇద్దరు సార్లు మళ్ళీ వచ్చి కలుస్తారని ఆశిస్తున్నాం. మేడం గురించి ప్రత్యేకించి చెప్పేది ఏం అవసరం లేదు, అందరూ ఆవిడ పవర్ ని రుచి చూసిన వాళ్ళే. సో అందరూ మళ్ళీ వచ్చి కలుస్తారని ఆశిస్తున్నాను. ఒక పెద్ద వెన్న ముద్ద కూర్చొని ఉన్నారు ఇక్కడ, కరిగిపోతూ. అందులో మనం స్నానం చేయడం ఒకటే మిగిలింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దివ్య, థ్యాంక్ యూ. వెల్కమ్ దివ్య. యాక్చువల్లీ నాయుడు గారు కూడా ఉన్నారు, సో హీఈస్ కమింగ్ బ్యాక్. ఆయన ముందే చెప్పారండి, లైఫ్ లాంగ్ నేను మీతో ట్రావెల్ చేస్తానమ్మా అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ నాకు మెంబర్షిప్ ఐడియా అన్ని చెప్పారు కూడా నాయుడు గారు. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అని చెప్పేసి అంటున్నారు. లైఫ్ లాంగ్ నేను ఉంటానన్నారు, అదే మాటతో ఉన్నారు. మళ్ళీ 1 year కూడా మెంబర్షిప్ లో యాడ్ అయిపోయారు సార్. అందరు కలిసి ఉంటేనే ఫ్యామిలీ బలంగా ఉంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ వి మూవ్ చాలా 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 ఫాస్ట్ గా వెళ్తాయండి మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉన్నాయో. ఎవ్రీథింగ్ విల్ బి ఫాస్ట్. థ్యాంక్ యూ దివ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ కేర్. షూర్, థ్యాంక్ యూ. ఎస్ సార్. లావణ్య గారు. సో ఎవరైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. సో మేడం ఏంటి వీటి గురించి అని కాదు, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో లెట్ మీ నో. ఎస్, లావణ్య గారు చెప్పండి. మేడం, మెంబర్స్ కొత్త ఫ్రెండ్స్ కి అందరికి చెప్తున్నానండి, ఎవరు ఈ ఛాన్స్ మిస్ కావద్దండి ఎందుకంటే నేను ఈ 1 month క్లాస్ అటెండ్ అయ్యాను, కానీ చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు మంత్లీలో 2-3 times 4 times నేను హాస్పిటల్ తిరిగేదాన్ని.
ఏమైనా ప్రాబ్లం వచ్చినా జస్ట్ దాన్ని నా లోపల నేనే కొంచెం హీల్ అవుతుంది. కాకపోతే హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. ఈ 1 మంత్ అయితే నేను హాస్పిటల్ వెళ్ళలేదు. ఎందుకంటే ఈ ఛాన్స్ ఇప్పుడు మేము మేడం కోసం అని మేము ప్రిపేర్ అయ్యి ఇది చెప్పేది కాదు. ఎవరన్నా వాళ్ళ అనుకున్నా గానీ, ఎందుకంటే మీకంటే ముందు నాకే చాలా డౌట్లు ఉండేవి ఇలాంటి అంటే వాళ్ళ బిజినెస్ లే వాళ్ళు చేసుకునేదిలే అనుకున్నాను. కానీ నేను 1 మంత్ క్లాస్ అటెండ్ అయ్యాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ తోనే హార్ట్ఫుల్ గా చెప్తున్నాను ఇది. ఈ ఛాన్స్ మిస్ అయ్యారంటే ఇంకెవ్వరు మిమ్మల్ని ఇంకేం చేయలేరు కదా. చాలా వెనుకబడిపోయినాడు. వీళ్ళు అయిన తర్వాత చూసుకుందామంటే 365 డేస్ మేడంది. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈ మంత్రగాళ్ళ దగ్గరికి మళ్ళా హాస్పిటల్ కానీ దేవుళ్ళ కానీ వేలు ఖర్చు పెడుతున్నాం. ఈ 12,000 పెద్ద ఖర్చేం కాదండి. ఇది మనకు ఒక 1 కోటి రూపాయల బోనస్ మేడం మనకి ఇస్తున్నట్టే. ఇది ఖచ్చితంగా నేను హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాను ఇది. ఎందుకంటే అన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయి. మనం చేసినామంటే ఖచ్చితంగా మేడం చెప్పినట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఎందుకంటే కొంచెం టెన్షన్ పడ్డా గానీ ఎన్నో లైఫ్లు ఇంట్లో ఎన్నో టెన్షన్స్ ఎన్నో అవుతున్నాయి. ఈ మేడం క్లాస్ లో జాయిన్ అవ్వడం వల్ల మాత్రము ఇంకా మనం ఒక హై లెవెల్ ఒక హిమాలయాలకు వెళ్ళిపోవచ్చండి. నేను నిజంగా చెప్తున్నా. ఎవ్వరైతే అటెండ్ అయ్యారో ఇందులో ఎవ్వరు మిస్ కావద్దు. కొత్త వాళ్ళు ఎవరయ్యారో నా రిక్వెస్ట్ గా నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అసలుకి లావణ్య గారు ఫస్ట్ లో చూస్తే నేను భయపడ్డాను లావణ్య గారికి. అన్ని క్వశ్చన్లు అనమాట. నేను మేడం లావణ్య గారు అంటే క్వశ్చన్ బ్యాంక్ అని పెట్టుకోవాలనుకున్నాను నేను యాక్చువల్గా. అంటే షీ ఆస్క్డ్ మీ మెనీ క్వశ్చన్స్. కుబేర మంత్రలో నన్ను ఒక రకంగా క్వశ్చన్స్ అసలు మామూలుగా లేదు. బట్ అక్కడ తను నా పేషెన్స్ ని బాగా టెస్ట్ చేశారు. బట్ నేను ఆన్సర్లు ఇచ్చుకుంటూ వచ్చాను ఆవిడకి. నేను అనుకున్నాను ఈ మేడం మారిపోతే అందరు మారిపోతారని అనుకున్నాను. రియల్ గా అలాగే మారిపోయారు. ఆవిడ క్వశ్చన్స్ లేవు ఇంకా. అంటే ఇన్ని క్వశ్చన్స్ చేసిన ఆవిడకి ఆన్సర్లు దొరుకుతున్నాయంటే దట్స్ అల్టిమేట్ అనమాట నాకు. ఎందుకంటే అంత ఈజీగా ఎవరు ఏం నమ్మరు. ఓకే, కానీ తను చాలా క్వశ్చన్స్ వేస్తారు. చాలా క్వశ్చన్స్. అవి చాలా యూస్ఫుల్ కూడా. ఎందుకంటే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉండిపోతారు అలాగా. బట్ తను స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతుంది. అండ్ ఈ 21 days లో ఎంచక్క ఆవిడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చేసింది. మొత్తం సెటిల్ చేసేసుకుంటుంది. ఒక్క 1 month సెటిల్మెంట్ కి వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ 1 year లో ఇంక ఈవిడ విల్లా తీసేసుకుంటారు. ఇప్పుడు మేనిఫెస్టేషన్స్ కూడా అలానే చేస్తున్నారు. దట్స్ గ్రేట్. ఆల్ ద బెస్ట్ అండి. యూ రాక్ అంతే చెప్తున్నాను కదా. మనం ఉంటాము, మన ఫ్యామిలీ అంతా ఉంటది. మీరు ముందుకెళ్ళండి. మీరు ఏవైతే సాధించాలనుకుంటున్నారో ఈ ఇయర్ లో సాధించేసేయండి. 2025 ప్రతి ఒక్కరికి దట్స్ ద రామ్ ద గిఫ్ట్. అంతే. ఆ గిఫ్ట్ ఎవరైతే అందుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అందుకునేస్తారు. ఆల్రెడీ అందుకునేస్తారు కూడా. లేదంటే ఈ డిజిట్స్ కానీ ఇవన్నీ కూడా నేను అనుకున్నది కాదు. ఆ మూమెంట్ లో ఆ టైంలో వచ్చినవే. ఐ వాజ్ నాట్ ముందుగా నేను ప్రిపేర్ అయ్యింది ఏమీ ఉండదు. ఆ టైంలో ఈ డిజిట్ ఏదైతే చెప్తారో రామ్త ఐ సరెండర్ అంతే. దట్స్ ద డిజిట్. థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ. ఎస్ ధన. కోర్స్ డ్యూరేషన్ 1 year అండి. ఎవరైతే అడుగుతున్నారో ఒకసారి నేను చెప్తాను. కొందరు కొత్తగా ఇప్పుడు వచ్చినట్టున్నారు లైన్ లోకి. కోర్స్ డ్యూరేషన్ 1 year ఉంటుంది. ప్రతి మంత్ మనకు 2 times 11 days ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. సో ఎవరైతే 1 year మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీరు 1 year ఎన్నిసార్లు వినాలనుకుంటారో ఆ 11 days అవి వినేసేయండి. అండ్ ప్రతి వీక్ నేను ఒకసారి వస్తాను. ఒక ఫ్రైడేనో ఒక థర్స్డేనో విల్ ఫిక్స్ అకార్డింగ్ ద టైమ్ వచ్చి, సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే కొత్త టాపిక్ అయినా మనం తీసుకుందాం రిగార్డింగ్ దట్. ఏదైతే మన మెంబర్స్ బట్టి. సో ఏదైనా మీకే పోలింగ్ పెట్టేస్తాను. ఇవాళ క్లారిఫికేషన్స్ అంటే క్లారిఫికేషన్స్. అదర్వైజ్ మనం ఒక కొత్త టాపిక్ కి కొత్త నేర్చుకోవాలి కాబట్టి కొత్త నేర్చుకుంటాం. అండ్ 1 year మీకు మొత్తం కూడా రికార్డింగ్స్ ఫ్రీ ఉంటది. మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు వినాలంటే వినండి. సో దట్స్ వాట్. అండ్ దట్స్ ద. అండ్ నా సైడ్ నుంచి నేను ఏదైతే ఇవ్వాలో హెల్ప్, ఎనీ ఎమర్జెన్సీ ఐఎమ్ దేర్. నేను దాంట్లో వెనకాడను. ఏ విషయంలో అయినా నేను వెనకాడను. ఆ ఫోన్స్ నేను అవైలబిలిటీ ఉంటే గన్ షాట్ గా వచ్చేస్తాను. వాట్ ఎవర్ మే బి, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ దట్. అదైతే విషయం. సో ఎవరైనా ఇంకా ఆలోచిస్తున్నారంటే దిస్ ఇస్ అ వండర్ఫుల్ టైం అండి. రామ్దా ఈస్ గోయింగ్ టు మిమ్మల్ని మల్టీ మిలియన్కి వెళ్ళడానికి ఈ స్టెప్పే
లైఫ్ లో ఒక పాయింట్ లో డిసైడ్ చేసుకున్న మూమెంట్ ఉంటది. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ అ మూమెంట్. అది మిస్ అయినప్పుడు మిస్ అయినట్టే ఉంటది. ఆ వాళ్ళు అది చేసింటే బాగుండు. నో, ఈ టైంలో మీరు ఎలా అయితే రెస్పాండ్ అవుతారో, ముందు కట్టేసి ఏమైనా కానీ అనే ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతారు. రిస్క్, లైఫ్ లో రిస్క్ చాలా పడాలి. ఇది అసలు రిస్కే కాదు. ఎస్, ఎస్ ఆర్ నో? రిస్క్ ఇది ఏమీ లేదు. రిస్క్ అసలు ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? నో రిస్క్ అసలుకి. యూఆర్ ఇన్ వెరీ సేఫ్ సైడ్. అండ్ కొద్ది గొప్ప నేను రిస్క్ లో ఉంటాను యాక్చువల్లీ, రైట్? బట్ ఐఎమ్ నాట్. రామ్ద విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. నేను చాలా మొండి ధైర్యంతో ఉంటాను. ఏ విషయమైనా కూడా ఐ నో హౌ టు హ్యాండిల్ అండ్ ఐ విల్ గో ఆన్. ఓకే, ఎస్ దనా. డివైన్ మార్నింగ్ మ్యామ్. డివైన్ మార్నింగ్ దనా. హాయ్ మ్యామ్, ఎట్లా ఉన్నారు? 3 days నుంచి బోరింగ్ గానే ఉంది. వచ్చేస్తా 2 days. ఇంకా ఏముంది మ్యామ్ స్పెషల్ గా చెప్పడానికి? ఇంకా జనవరి నుంచి ఇప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు అంటే మేడం గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళే వచ్చి ఉంటారు కదా. సో మీరు ఇంకా స్పెషల్ గా అందరూ చెప్పాల్సింది ఏమీ లేదు, ఆల్రెడీ మీరే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. సో తన గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఎవ్రీ మంత్ చాలా న్యూ టాపిక్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, డిఫరెంట్ గా ఉంటుంది క్లాస్ కూడా. సో అందరూ మళ్ళీ రీగైన్ అవ్వండి. సో ప్రతి ఒక్కరు రండి. ఆమ్, ఆ, మీ టెస్ట్ మోడల్స్ ఏంటి అన్ని ప్రతిదీ అందరూ చూస్తూనే ఉంటున్నారు కదా. సో మీరు రండి, అందరూ వస్తే మళ్ళీ మీకే అర్థమవుతుంది ఎందుకు ఇన్నిసార్లు అందరూ చెప్తున్నారో ఏంటన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. నాకు థ్యాంక్ యూ చాలా సో మచ్ హ్యాపీ మ్యామ్. అనిపిస్తుంది. నేను ఎవరిని కూడా ఇక్కడ, టు బి ఫ్రాంక్, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో నేను ఎవరిని కూడా ఎవరికి ఏమి చెప్పలేదు, చెప్పమని కూడా. ది హోల్ హార్టెడ్లీ కమింగ్ ఫార్వర్డ్. అది నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఇనిషియేటివ్కి వచ్చేస్తారు. నేను ఏదన్నా కూడా టూ ట్రాన్స్పరెంట్. ఆ ప్రేమ, ఆ ట్రాన్స్పరెంట్ మీ మీ మాటల్లో వచ్చేస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్, ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ దనా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మ్యామ్. అసలు అదే చెప్తున్నాను అందరికీ కూడా, అసలు ఎవ్వరూ చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే అందరూ కూడా. సో మళ్ళీ రండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు చూసిందే మనకి చాలా డిఫరెంట్ గా అనిపించింది. సో సో అందరూ కంటిన్యూ అవ్వండి అని అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. లాస్ట్ డేట్ అని కాదండి, టుడే 10 o'clock లోపల మీరు మినిమం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దెన్ టేక్స్ వన్ డే టైం తీసేసుకొని మిగతా అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. వన్ టైం పేమెంట్ ఉంటుంది ఇది. బట్ ఫ్లెక్సిబుల్ గా నేను 1 or 2 days ఇస్తున్నాను, నాట్ మోర్ దాన్ దట్. ఎవరైనా ఏదైనా ఇష్యూ ఉంది, ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ నా వరకు రీచబుల్ అవ్వండి. మీరే మాట్లాడుకుంటున్నారు, మేడం ఏమని అనుకుంటారు. నో, ఐ వాజ్ దేర్ టు హెల్ప్ యూ. సో ఎవరైతే మీరు పేమెంట్స్ చేయాలి, లిటరల్ గా మీ ఇంటెన్షన్ మోర్ ఇంపార్టెంట్. నాకు మీరు చేయాలన్నప్పుడు ఐ కెన్ హెల్ప్ యూ. అంతేకాని ఏ మైండ్ లో ఏదో పెట్టుకొని అలాగా ఉండిపోతే మీరే లాస్ అవుతారు. సో దట్ ఈస్ వాట్. బట్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ 1 year. యా, రమేష్ గారు. Yes, Divine evening, ma'am. Divine evening. Friends, this is actually not business promotion. My wholeheartedly, I'm telling you, only December session I attended. It's in December session itself, I feel very comfortable with madam. And I'm working in a public sector organization. Just for 2 to 3 hours session, they will charge like anything. I really wondered why they are charging this much. I was really wondering. But here, madam has given bumper offer. I never thought in my this. It's a really we are very lucky to earn of money. So, friends, it is my sincere advice and friendly advice not to miss this chance. This 12,000 is nothing. Spending 1,000 rupees per month is absolutely nothing, actually. So, don't miss this opportunity. And we will gain lot of things from madam. And generally, what happens, a session starts, other people, what they will tell, they will give only 10 minutes, last 10 minutes questions. But madam, very patiently, she will
attend all the problems and all the questions, and she will give very coolly answers to everybody, each and every one person, and she will remember the person's name and all these things. So that is the personal attachment madam is having. That is one thing. And second thing, once the session completed, so just nothing, they won't have even communication with each and every person. But not like madam is continuing the communications. And see, today itself, you see, 7:30 to 8:30 she told. So now almost 9 o'clock. So in even regular classes also 5 to 6, but that session will go up to 7 also. So there is no time bond for madam. So she will give a lot of energy to us. So my sincere advice, don't miss this opportunity. Thank you, ma'am. Yes. Thank you. Thank you, sir. It was very wonderful. Yes, thank you so much, sir. It means a lot to me. Actually, నా ఇంటెన్షన్ మీరు బాగా అర్థం చేసుకున్నారు. వై ఐఎమ్ డూయింగ్ అనేది నా బ్యాక్గ్రౌండ్ అందరూ మారాలి అనే ఒక ఇంటెన్షన్ బలంగా నన్ను మూవ్ ఆన్ చేస్తుంది. వాళ్ళు అర్థం చేసుకోవాలి మెయిన్ గా మనం ఎందుకు చేస్తున్నాం ఇంత హార్డ్షిప్ అనేది. దట్స్ వాళ్ళ బాస్కెట్ అనేది వాళ్ళ కోట్లు వేసేసాం మన బాల్ అనేది. దట్స్ గ్రేట్. అండ్ ఎవరైతే మన మెంబర్స్ గా వచ్చారో ఇప్పుడు కొత్తగా, జస్ట్ వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ విల్ టాక్ అబౌట్ యూ. ఇప్పుడు ఎవరైతే పేమెంట్స్ చేశారో జస్ట్ మీరు హ్యాండ్ రైజ్ చేసుకోండి. జస్ట్ హ్యాండ్ రైజ్ చేసుకోండి. ఎస్, వసంత గారు. ఎస్, యా మాట్లాడండి. ఎస్, దట్స్ గ్రేట్ అండి. పేమెంట్ అయిపోయింది మేడం. ఫస్ట్ మొన్న విజన్ బోర్డు లో దానిపై చేసేసి. ఎస్, నేను గుర్తుపెట్టాను. ఎస్, కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రియల్మీ ఒక్కసారి మ్యూట్ రండి. సో ఏదన్నా ఇంకా పేమెంట్స్ లో ఏదన్నా డౌట్స్ ఉన్నా జస్ట్ యూ కమ్, జస్ట్ రీచ్ మీ. ఎస్, రియల్మీ 3 Pro. ఎవరైనా మాట్లాడాలంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్. సో ఓకే, ఫైన్. సో దట్ ఈస్ వాట్ అండి నేను చెప్పే నా సైడ్ లో నేను చెప్పడం. ఎస్, మాధవి గారు. మేడం, మాధవి గారు ఈవినింగ్ మేడం. చెప్పండి. యాక్చువల్లీ జర్నీలో ఉన్నా మేడం. నేను వైజాగ్ నుంచి వెళ్తున్నా, హైదరాబాద్ కు వస్తున్నా రేపు మార్నింగ్. వచ్చాక కాల్ చేస్తాను రేపు మార్నింగ్. మధ్యలో సిగ్నల్ కట్ అవుతోంది. నేను అనేబుల్ టు లిజన్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, ఫైన్ అండి. రాయుడు సార్ కూడా పెట్టారు నాకు మెసేజ్. అండ్ లక్కీగా ముందే సిగ్నల్ కట్ అయిపోతుంది. అవును, మీది ప్రాబ్లం వస్తుంది. దట్స్ ఓకే. ఓకే అండి. సో టుడే సో దిస్ ఈస్ వాట్ ఆఫర్ అనేది 11,999. ఇవాళ నైట్ నామినల్ అమౌంట్ గానీ ఫుల్ అమౌంట్, రేపు లోపల ఫుల్ అమౌంట్ రావాలి. అండ్ టుడే నామినల్ అమౌంట్ వేసి ఒకసారి నాకైతే పెట్టండి. సో దట్ విల్ యాడ్ ఇన్ అవర్ గ్రూప్ ఏదైతే. అండ్ ఎవరైతే పేమెంట్స్ చేశారో వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. వీ రాక్స్, వీఆర్ దిస్ మల్టీ మిలియనేట్స్ ఆర్ బిలియనేట్స్. దానికి తగ్గేదే లేదు. అండ్ వీల్ వర్క్ ఆన్ దిస్. మనం ఒక కమ్యూనిటీ బేస్ లో వెళ్తూ మనం అంతా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నా వీఆర్ హియర్. నేను ఒక్కరే కాదు, ఇంతమంది ఫ్యామిలీ ఉంది. సో ప్రతి ఒక్కరు మీకు హెల్ప్ చేస్తున్నారు. ఫ్యామిలీ, కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్యామిలీ. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది ఉండడం అనేది ఎక్కడ ఉండదు. అండ్ మోరల్ సపోర్ట్ ఈవెన్ మన ఫ్యామిలీస్ కూడా ఇవ్వరు. ఓకే, ఆ పెయిన్ కూడా తెలియదు వాళ్ళకి, మనం చెప్పాలని కూడా అనుకోం. బట్ ఐఎమ్ హియర్. సో ప్రతి ఇంతమంది ఉన్నారు. బాబాయిలు, ఎస్ బాబాయిలు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్, వాట్ ఎవర్ మేబీ, మీరు ఎలాంటి ఎఫెక్షన్ అయినా మొత్తం ఫ్యామిలీస్ హియర్. సో మోరల్ సపోర్ట్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకునే దాంట్లో ఎక్సలెంట్ ఉంటుంది. సో వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టుమారో ఎస్ విల్ డూ ఇట్. నేను ఏదైనా ఒకవేళ క్లాస్ ఉన్నా కూడా నేను మీకు అయితే మెసేజ్ చేస్తాను. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో ఐఎమ్ ట్రైంగ్ టు హ్యావ్ ద క్లాస్ ఫర్ ది న్యూ మెంబర్స్. ఓకే, మీ కమ్యూనిటీలో అంటే మీ గ్రూప్స్ లో ఎవరైతే ఉన్నారో జస్ట్ యూ లింక్ పాస్ ఆన్ ది లింక్.
ఏదైతే జూమ్ లింక్ ఉంటుందో మీరు అది పంపించేసేయండి. ఇఫ్ దే ఆర్ విన్నింగ్ దే కెన్ జాయిన్. సేమ్ ఇదే టైమింగ్ ఉంటుంది, 7 to 8 లాగా మనం పెట్టేసుకుందాం. సో దట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే కెన్ జాయిన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.